హలో, నా వాయిస్ రావడం లేదా? 1 minute. దేవా, యూ కెన్ పాజ్ ఇట్ 1 minute. కన్వే మీకు. యా, థ్యాంక్ యూ. 1 minute. డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంపెనీ పేరు చెప్తాను. మన ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చేసి ఏఐపిడిఎంఏ, ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ. ఏఐ ఈజ్ ఏఐ పవర్డ్, డిఎం ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. అంతే, అంతకు మించి ఏం లేదు. సో యాక్చువల్గా మన కోర్స్ నేమ్ ఏంటి సార్? కెరీర్ పాస్ అని అన్నాను కదా. ఒకప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళు, ఇప్పుడు కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉండే, ఇప్పుడు కూడా డిజిటల్ మార్కెటింగ్ ఉండే. కరెంట్ దేంతో చేస్తున్నాం సార్ అంటే ఏఐ పవర్ తోని డిజిటల్ మార్కెటింగ్ అనేది చేస్తున్నాం సార్. అంటే ఎగ్జాక్ట్ గా టూల్స్ అనేది ఏం వాడాలి, మార్కెట్ ఏం కావాలో తెలుసుకుంటాం సార్. ఈ సోడియో దుబాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ ఏంది, ఎవరికైనా ఐడియా ఉందా సార్ డిజిటల్ మార్కెటింగ్ గురించి? సార్ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? నాకు తెలుసుకోవాలని ఉంది అంతే. ఇది జస్ట్ 2 minutes సార్, అంతే. చిన్న ఎంటర్టైన్ చేసి ఐ విల్ స్టెప్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఫస్ట్ టైం వింటున్నారా నా సెషన్ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? యూ కెన్ టైప్ 1 అని చెప్పి రాయొచ్చు. నా సెషన్ లైవ్ లో ఫస్ట్ టైమా? 1 అని చెప్పి రాయొచ్చు సార్. యా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఆల్ అండి, రియలీ థ్యాంక్ యూ సార్. ఐఎమ్ గెటింగ్ గుడ్ కామెంట్స్. గెట్ రెడీ. సరే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్తా. ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి సార్ అని తెలియాలంటే ఐ జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిజిటల్ మార్కెటింగ్ అనేది అంటున్నాం. డిజిటల్ మార్కెటింగ్ అనేది అంటున్నాం. ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి సార్ అంటే సింపుల్ సార్. ఆన్లైన్లో ఇప్పుడు మొత్తం ఇండియా కాదు సార్, ఐఎన్డిఐ ఇండియా తీసుకోవచ్చు, లేకపోతే వరల్డ్ తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ అంతా ఎవరు ఉంటారు సార్ అంటే మనుషులు ఉంటారు. హ్యూమన్స్ మొత్తం ఎక్కడ ఉన్నారు సార్ అంటే ఇప్పుడు ఫోన్లో ఉన్నారు. ఫోన్ ఉందా, ఖాళీగా ఉందా అంటే ఫోన్ లేదు సార్. వాళ్ళ చేతిలో ఫోన్ ప్రాపర్గా నువ్వు వేలు లక్షలు పెట్టి ఒక ఫోన్ తీసుకుంటున్నావు అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఇంటర్నెట్, అంతే. ఇంటర్నెట్ ఉంది కాబట్టి నువ్వు ఫోన్స్ అనేది వాడుతున్నావు. ఒకవేళ ఇంటర్నెట్ లేదనుకో, అదొక బొమ్మ పీస్, అంతే, అంతకుమించి ఏం ఉండదు. పోయే కాలు వచ్చే కాలు తప్ప ఇంకెవడు వాడడు ఫోను. దానికి లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. కెమెరాలు వచ్చినాయి, బ్యాటరీ బ్యాకప్లు పెరిగింది, మంచి మంచి ఫ్రంట్ కెమెరాస్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి. సో ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఆ ఫోన్ యొక్క ఫీచర్స్ పెరిగింది. 10 మంది కొనేటోళ్ళు 100 కొన్నారు, 100 కొనేవాళ్ళు వేలు కొనేవాళ్ళు లక్షలు కొనేవాళ్ళు కోట్ల మంది అయ్యారు ఇప్పుడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది డిమాండ్ ఉంటుందా లేదా అంటే 100% ఉంటుంది సార్. ఇంటర్నెట్ ఉన్నంత వరకు డిమాండ్ అనేది ఉంటుంది. జస్ట్ ఒక సింపుల్ 5 minutes డెమో ఇచ్చేసి సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఇంటర్నెట్ ఉన్నంత వరకు డిమాండ్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్నెట్ ఎవరు వాడతారు సార్ అంటే హ్యూమన్స్ అనేది వాడతారు. ఒకవేళ ఫ్యూచర్లో ఇంటర్నెట్ లేకపోయినా, హ్యూమన్స్ లేకపోయినా, ఎప్పుడైతే ఇది పడిపోతుందో, ఎప్పుడైతే హ్యూమన్స్ అనేది లేదో డిజిటల్ మార్కెటింగ్ అప్పుడు డోకా ఉండదు. అంటే పడిపోతుంది సార్, డమాల్ అయిపోతుంది. ఓపెన్గా చెప్పాలంటే ఇది వేస్ట్ అనమాట. సో ఫ్యూచర్లో ఇంటర్నెట్ వాడకం అనేది పెరగడం ఉంటుంది తప్ప తగ్గదు. ఫ్యూచర్లో హ్యూమన్స్ అంటే పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి సో డిజిటల్ మార్కెటింగ్ డోకా అయితే లేదు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్లో మొత్తం ఏఐ అనేది అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అంటారు. సరే, ఇది ఒక టెక్నాలజీ బై, ఇది ఒక టెక్నాలజీ. సార్ ఆ టెక్నాలజీ నీ వరకు నా వరకు ఈరోజు ఒక ఫోన్లో వాడుతున్నావు, స్క్రీన్ షాట్ కొడుతున్నావు, వెనకాల బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నావు, మంచి మంచి ఏఐ వీడియోస్ క్రియేట్ చేస్తున్నావు, మంచి మంచి బొమ్మలు డిజైన్ చేస్తున్నావు. నీకు ఏది కావాలంటే అది వాయిస్ సెర్చ్, చాట్ జీపీటీని అడగడం, గూగుల్ని అడగడం మొత్తం ఉంది. అదొక టెక్నాలజీ అనుకుందాం. చాలా మంది ఏ వస్తే జాబ్స్ పోతే అంటారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎప్పుడే కానీ టెక్నాలజీ, TECHNOLOGY, టెక్నాలజీ ప్లస్ హ్యూమన్ అన్నమాట. టెక్నాలజీ ప్లస్ హ్యూమన్ ఎప్పుడే కానీ వెసెస్ అనేది ఉండరు. ఈ రోజు ఏఐ వచ్చింది, ఏఐ వెసెస్ హ్యూమన్ అనేది ఉండదు. ఏఐ ప్లస్ హ్యూమన్ అనేది అంట అనమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. ఏఐ ప్లస్ హ్యూమన్ అంటే నేను ప్లస్ ఎవరు సార్? టెక్నాలజీ. కరెంట్ టెక్నాలజీ దేని మీద నడుస్తుంది అంటే మొత్తం ఏఐ. సరే సార్, ఏ టెక్నాలజీ అయినా రానివ్వండి. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏందనేది ఫస్ట్, డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ ఉందా లేదా అనేది ఒక చిన్న లాజిక్ అనేది వాడాను. DEMAND, డిమాండ్ ఉందా లేదా అంటే 100% ఉంది. ఇంటర్నెట్ ఉన్నంత వరకు డిమాండ్ ఉంది, హ్యూమన్ బీయింగ్స్ పాపులేషన్ ఉన్నంత వరకు డిమాండ్ ఉంది. రేపు ఏదైనా టెక్నాలజీ వచ్చిందనుకో, ఈ టెక్నాలజీ ఎవరు వాడతారు సార్? మీ వరకు రావాలంటే ఆన్సర్ ఇస్ సింపుల్. అటు హ్యూమన్ బీయింగ్ ఉండాలి, ఇక్కడ టెక్నాలజీ అనేది ఉండాలి, లేకపోతే ఇంటర్నెట్ అనేది ఉండాలి. ఈ ఈ హ్యూమన్ ప్లస్ ఎప్పుడైతే ఇంటర్నెట్ అనేది ఉంటుందో అప్పుడు టెక్నాలజీకి డోకా లేదు. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా సరే దాన్ని వాడేది ఎవరు సార్? హ్యూమన్ బీయింగ్స్. అది కరెక్ట్గా వాడాలంటే ఇంటర్నెట్ అనేది కావాలి. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ ఎప్పుడు పడిపోతుంది? ఇంటర్నెట్ పడిపోయినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ పోతుంది. హ్యూమన్స్ లేనప్పుడు, తగ్గిపోయినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ పడిపోతుంది.
టెక్నాలజీ అప్డేట్స్ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ అనేది పడిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఫ్యూచర్ దీనికి డిమాండ్ ఉన్నట్ట లేనట్ట? జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా సార్. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా క్లియర్ గా డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ ఉందా లేదా? ఎస్ ఆ నోనా? అంతే. ఎక్కువ ఏం అడగాను సార్, చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతా చిన్నపిల్లల్ని అడిగినట్టు. ఎస్ ఆ నోనా? చాలా సింపుల్ గా చెప్పాను, ఎక్కువ ఏం చెప్పాలి మీకు. ఇంటర్నెట్ ఫ్యూచర్ లో కావాలి, పాపులేషన్ పెరుగుతుంది, రేపు ఈ రోజు ఏఐ వస్తుంది, రేపు ఇంకొక టెక్నాలజీ వస్తుంది, దాని నుంచి ఇంకొక టెక్నాలజీ వస్తుంది. ఈ టెక్నాలజీ వాడాలంటే ఇంటర్నెట్ ఉండాలి, హ్యూమన్ ఉండాలి. ఈ మూడికి ఏది లేకపోయినా సరే డిజిటల్ మార్కెటింగ్ అనేది డమాల్. ఈ మూడు అనేది కరెక్ట్ సింక్ అన్నమాట. మన బాడీలో బ్లడ్ డిఎన్ఏ ఉన్నట్టు ఇది కూడా సింక్ అయి ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. సరే సార్, ఇది డిమాండ్ అయితే తెలిసింది. జస్ట్ డెమో చెప్తున్నా 5 minutes, తర్వాత సబ్జెక్ట్కి వెళ్తా. ఇది నేర్చుకొని నేనేం చేయాలనేది కాన్సెప్ట్, ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నా సార్ అంటే, ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ వన్. మీకోసము ఇంకోటి రాస్తున్నా బై. సార్, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్? సింపుల్ గా చెప్తారు, ఫుల్ డెమోలో చాలా క్లియర్ గా చెప్తా. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? డిఎం ఇస్ నథింగ్ బట్ డిజిటల్ మార్కెటింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ నువ్వు నేర్చుకుంటే, ఓకేనా? ఇప్పుడు పబ్లిక్ మొత్తం అంటే పాపులేషన్ మొత్తం ఎక్కడుంది సార్? పాపులేషన్ మొత్తం ఎక్కడుంది సార్ అంటే ఆన్లైన్ లో ఉందన్నమాట. ఆన్లైన్ అనేది ఉందంటే నువ్వు ఫోన్ కానీ, లేకపోతే ల్యాప్టాప్ కానీ, లేకపోతే డెస్క్టాప్ కానీ వాడుతున్నావు. జస్ట్ ఏ మినిట్. సో ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ నువ్వు బరాబర్ వాడుతున్నావు బై. ఆన్సర్ ఈజ్ సింపుల్. ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ వాడుతున్నావు కాబట్టి, ఆన్లైన్లో కాబట్టి నువ్వు తెలుస్తుంది. సరే, మనము మార్కెటింగ్ అనేది ఒక వర్డ్ వస్తుంది సార్. మార్కెటింగ్ అనేది ఒక వర్డ్ వస్తుంది. ఈ మార్కెటింగ్ అనేది ఎక్కడ చేస్తారు సార్? ఎక్కడైతే పాపులేషన్ ఉంటుందో అక్కడ మార్కెటింగ్ అనేది చేస్తాం. పాపులేషన్ ఉండాలి ప్లస్ డిమాండ్ అనేది ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. పాపులేషన్ వేరు, డిమాండ్ వేరు కాదు, రెండు ఒకటే. ఎక్కడైతే పాపులేషన్ ఉంటుందో, ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడ మార్కెటింగ్ అనేది చేసుకుంటాం. అలా చేస్తేనే బిజినెస్ అనేది ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కూడా నేనేమంటున్నానంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ మీరు ప్రాపర్ గా నేర్చుకుంటే నువ్వు రేపు ఏదో ఒకటి కొత్తది కనిపెట్టినావు, మీ ఫ్యామిలీలో ఎవరో బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు, నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, నీ బిజినెస్ అనేది ఏంది? ప్రస్తుతం నేను ఎల్బీ నగర్ లో ఉన్నా భయ్. నేను ఎల్బీ నగర్ లో ఉన్నా. ఎల్బీ నగర్ అనేది ఏంటంటే ఒక సెంటర్ హబ్ అనేది అనుకుందాం మనం. నేను ఇక్కడనే చేసిన అనుకో, మా అంటే 1,00,000 మంది నా ప్రోడక్ట్స్ కొంటారు. అరే బాబు, ఎల్బీ నగర్ లో కాదు భయ్, నీకు హైదరాబాద్ మొత్తం డిమాండ్ ఉంది, మళ్ళీ హైదరాబాద్ లో కూడా మార్కెటింగ్ చేసుకో. హైదరాబాద్ కాదు భయ్, నీకు టీఎస్ తెలంగాణ మొత్తం డిమాండ్ ఉంది. అరే టీఎస్ఏ కాదు భయ్, ఏపీ మొత్తం డిమాండ్ ఉంది. ఏపీ మొత్తం కాదు భయ్, ఇండియా కూడా డిమాండ్ ఉంది. ఇండియా మొత్తం కాదు భయ్, వరల్డ్ కూడా డిమాండ్ ఉంది నీ ప్రోడక్ట్. ఎందుకంటే నువ్వు ఏరియాలో సక్సెస్ అయినావంటే వేరే ఏరియాలో కూడా ఫ్రాంచైజ్ ఓపెన్ చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ కావచ్చు, ఆ సర్వీస్ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, ఒక యూనివర్సిటీ కావచ్చు, ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు, మీకు నచ్చిన A to Z డిపార్ట్మెంట్స్. ఏ ఫర్ ఆస్ట్రాలజీ అనుకోండి, ఏ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, అట్లా A to Z డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్క బిజినెస్ కి మనం కావాలి. యాక్చువల్లీ డిజిటల్ మార్కెటింగ్ తో ఏం చేస్తారు సార్ అంటే, మీకు అర్థమైంది కదా, నా దగ్గర ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఉంది, ఇది మీరే చేసారు భయ్, నేను ఇక్కడ నమ్ముకుంటే నేను ఈ బావిలోనే ఉంటా. నేనేం చేస్తున్నా, కొంచెం పెంచుకుంటున్నా, హైదరాబాద్ మొత్తం చేస్తున్నా. హైదరాబాద్ మొత్తం తిరగాలంటే 100,000 అవసరం లేదు. ఆయన దగ్గర ఫోన్ ఉంది కదా, అమ్మాయి దగ్గరనో అబ్బాయి దగ్గరనో ఫోన్ ఉంది కదా, ఫోన్ లో ఇంటర్నెట్ ఉంది కదా, నీకు తెలియకుండానే నా బిజినెస్ గురించి చూపిస్తా. నువ్వు ఎప్పుడన్నా, అందరి ఫోన్లో ట్రూ కాలర్ అనేది ఉంటది, నువ్వేం చేస్తావు, నంబర్, కొత్త నంబర్ పాత నంబర్ కనుక్కోవడం, నంబర్ ఓపెన్ చేసి ట్రూ కాలర్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, అక్కడ కింద ఎంబట ఒక యాడ్ అనేది వస్తుంది. నువ్వు ఫోన్ చేసి కట్ చేసినావు, ట్రూ కాలర్ లోపల ఏమొస్తుంది సార్, కింద దాంతో పాటు అతని నంబరు పేరు వచ్చేసి కింద ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది. అదొక ఇమేజ్ ఫార్మాట్ లోనో ఒక వీడియో ఫార్మాట్ లో ఉంటుంది. అది నీకు తెలియకుండా నేను చూపిస్తున్నాను అక్కడ. మళ్ళీ అది ఎవరు ఇస్తున్నారు సార్? మనం ఇస్తున్నాము. ఎందుకంటే అక్కడ వచ్చేది ఏం తెలుసా, నువ్వు ఏదైతే బాగా సెర్చ్ చేస్తావో, వాట్సాప్ లో ఏదైతే బాగా షేర్ చేస్తావో, ఏదైతే ఎక్కువసేపు మాట్లాడతావో, దేని గురించి అయితే బాగా డిస్కస్ చేస్తావో, దేని గురించి అయితే బాగా వాట్సాప్ లో షేర్ చేస్తావో, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతేనా? నేను చెప్పింది జస్ట్ ట్రూ కాలర్ గురించి. మీరు ఫోన్ పే చేయండి, రూపాయి కొట్టినా, 10 పైసలు కొట్టినా, 100 రూపాయలు కొట్టినా, నీకు అదే ఇన్ఫర్మేషన్ అక్కడ పోయి టన్ టన్ అని చెప్పేసి ఇట్లా వచ్చేసి కింద అడ్వర్టైజ్మెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే స్క్రాచ్ కూపన్లు, లేకపోతే ఆఫర్ కోడ్లు, కూపన్ కోడ్లు, లేకపోతే మంచి మంచి ఇమేజెస్, లేకపోతే యాప్కి వెళ్ళి కొనుక్కో, వెబ్సైట్కి వెళ్ళి కొనుక్కో, అక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా అని చెప్తారు. అది కూడా వద్దు బై. చాలా మంది ఇప్పుడు ర్యాపిడో వాడుతున్నారా సార్? ర్యాపిడో కొంచెం కింద స్క్రోల్ చేసినా వస్తుంది. నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసిన అడ్వర్టైజ్మెంట్సే, ఫేస్బుక్ ఓపెన్ చేసిన అడ్వర్టైజ్మెంటే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన అడ్వర్టైజ్మెంటే, స్నాప్చాట్ ఓపెన్ చేసిన అడ్వర్టైజ్మెంటే. ఎందుకు సార్ అంటే, నువ్వు అక్కడ యాక్టివ్ గా ఉన్నావు బై. నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు. అంటే ఇక్కడ పాపులేషన్ మొత్తం ఆల్రెడీ రెడీగా ఉంది, వాళ్ళకి కావాల్సిన డిమాండ్ కూడా నీ ప్రోడక్ట్ ఉందనుకో, అంటే నీ ప్రోడక్ట్ కి కొంచెం డిమాండ్ ఉన్నా లేకపోయినా సరే
చాలా మంది కొనేవాళ్ళు ఉంటే వాళ్ళకి చూపిస్తే నీ బ్రాండ్ అనేది సక్సెస్. కొనేవాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నారు. నువ్వు ఎంత ఎక్కువ చూపించుకుంటే అంతమంది కొంటారు. ఆన్సర్ ఇస్ సింపుల్. మళ్ళీ ఇదంతా చేయాలంటే ఏం చేయాలి తెలుసా? డిజిటల్ మార్కెటింగ్ అనేది చేయాలి. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది ఇస్తారంటే, ఇది నా డెఫినేషన్ బై. డిజిటల్ మార్కెటింగ్ అంటే మీ భాషలో చెప్పాలంటే ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ కానీ సర్వీస్ ని కానీ, సర్వీస్ అంటే స్కూల్ అనేది ఒక సర్వీస్, కాలేజ్ అనేది ఒక సర్వీస్, ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఒక హాస్పిటల్ కి ఒక సర్వీస్, రియల్ ఎస్టేట్ అన్నావు అది ఎక్స్వైజెడ్. ప్రోడక్ట్ అంటే ఏంది మీకు అర్థం కావడానికి ఎక్స్వైజెడ్ థింగ్ చెప్తున్నా. ప్రోడక్ట్ ఏంది, నేను ఒక ఫోన్ కొన్నా, లేక ల్యాప్టాప్ కొన్నా, ఒక కాలేజ్ బ్యాగ్ కొన్నా, నేను ఒక షూస్ కొన్నా, ఒక టీవీ కొన్నా, ఒక ఫ్రిడ్జ్ కొన్నా, ఏదన్నా కొన్నా, ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే నువ్వు నాకు ఎవరు అంటే నువ్వు ఒక కస్టమర్. నువ్వు ఒక కస్టమర్ పై నాకు ఎవరంతా నాకు సంబంధం లేదు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇంటర్నెట్, మొబైల్, పాపులేషన్, టెక్నాలజీ అప్డేట్స్ ఉన్నంత వరకు డిజిటల్ మార్కెటింగ్ డోకా లేదు. ఇది మీకు కావాల్సిన డెఫినేషన్. ఆన్లైన్ ద్వారా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ కానీ సర్వీస్ ని కానీ అవసరం ఉన్న వాళ్ళకి చూపిస్తాం. అదే డిజిటల్ మార్కెటింగ్ అంటే. అంతకు మించి ఏం లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి డెఫినేషన్ ఉంది బై. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి డెఫినేషన్ ఉంది. దాన్ని మనం ఏమంటామంటే ఇట్స్ ఇట్స్ అన్ ఫెంటాస్టిక్ వే. సారీ ఒక్క నిమిషం. ఇట్స్ అన్ ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ locally, globally using digital media channels, CHNNL ఛానల్స్ అంటే ఇక్కడ టాపిక్స్ అనుకోండి, లేకపోతే ఛానల్స్ అంటే డిజిటల్ మీడియా ఛానల్స్ అంటే టాపిక్స్ అనుకోండి, లేకపోతే కేటగిరీస్ అనుకోండి, లేకపోతే డిపార్ట్మెంట్స్ అనుకోండి, ఏదో ఒకటి బై. జస్ట్ అంటే నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని సర్వీస్ ని ఆన్లైన్ ద్వారా కరెక్ట్ గా ప్రమోట్ చేసుకుంటే అవసరం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి నా ప్రోడక్ట్ చూపిస్తాను. అవసరం ఉన్న వాళ్ళకి చూపించుకుంటే తక్కువ టైంలో ఎక్కువ బిజినెస్ చేసుకుంటా. అందరికి చూపించిన కొంచెం ఎక్కువ పెట్టుబడి కొట్టాలి. సో వస్తుందో రాదో తెలియదు, ట్రయల్ అయితే ఇవ్వాలి. సో దిస్ ఇస్ అ డిజిటల్ మార్కెటింగ్ డెఫినేషన్. అందరికి అర్థమైందా సార్? ఇది ఈ డెఫినేషన్ అర్థమైంది అందరికి? సార్ ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. మీరు ఎస్సా నోనా చెప్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ సార్. నాకు ఇంకా 20 నిమిషాలు కావాలి టైం అంతే. ఈ 20 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపల మీకు సూపర్ సబ్జెక్ట్ చెప్తా. యా థ్యాంక్ యూ సార్, డన్. ఇప్పుడు నేనేం చెప్తున్నా సార్ అంటే, సరే బై, యాక్చువల్గా మన కాన్సెప్ట్ ఏంది? ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంది? కెరీర్ పాస్. డిమాండ్ అయితే ఉంది, రిక్వైర్. ఇక్కడ మనకు డిమాండ్ ఉంది ప్లస్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఆపర్చునిటీస్ కోసం నేనేమంటున్నాను? డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ పార్ట్స్, కెరీర్ PATHS పార్ట్స్. ఇది మీకు అర్థం కావడానికి ఒక చిన్న ప్రెజెంటేషన్ డిజైన్ చేసినావై, కొంచెం నవ్వుకుంటా సబ్జెక్ట్ నేర్చుకుందాం. నా క్లాసెస్ అన్ని ఇట్లానే ఉంటాయి. ఒక్కొక్క దగ్గర స్లోగా చెప్తా, ఒక్కొక్క దగ్గర ఫాస్ట్గా చెప్తా. కాంప్లెక్స్ టాపిక్స్ ఉన్నప్పుడు స్లోగా ఇంజెక్ట్ చేస్తా, పెద్ద కన్ఫ్యూజన్ టాపిక్స్ కూడా చాలా చిన్నగా చెప్తా. మీరు ఫస్ట్ టైం కాబట్టి మీకు హ్యాపీగా ఉంటుంది. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బయట 3 years 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న నా సబ్జెక్ట్ నేర్చుకుంటే అరే ఇంత ఈజీనా, ఇన్ని రోజులు మిస్ అయినా అన్నట్టు ఉంటుంది. అది నేను చెప్పింది కాదు, నా పిల్లలు చెప్పింది, నా స్టూడెంట్స్ చెప్పింది అంతే. నువ్వు రూపాయి కడితే 3 నుంచి 5 మినిమం 5 ఇచ్చే సబ్జెక్ట్ అయితే నాది. నువ్వు పెట్టిన ప్రతి రూపాయి మినిమం 3 అంటే నువ్వు నాకు 10,000 కడితే కోర్స్ ప్రైస్ వచ్చేసి బయట 20,000, 30,000, 50,000 కట్టి నా దగ్గర 7,000కి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, 10,000కి ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నారు. సో అలా చెప్పుకుంటూ పోతే మస్తుగానే పోయి తర్వాత చూసుకుందాం. అసలు కెరీర్ పార్ట్స్ అంటే ఏంది అనేది చూద్దాం. అంటే ఒక్కసారి కోర్స్ చేసుకుంటే నేనేం చేయొచ్చు బై అనేది క్వశ్చన్ మార్క్. ఓకేనా? డన్. నేనేం చేస్తున్నా, ఒకటి ఇట్లా క్లిక్ చేస్తున్నా బై. ఏమొచ్చింది? ఇది ఒక్కసారి మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే యు ఆర్ గోయింగ్ టు బి జాబ్ రెడీ. మీరు ఏం చేయొచ్చు సార్? మీరు ఒక్కసారి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే జాబ్ రెడీ అయిపోతారు. మీరు ఒక్కసారి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే జాబ్ రెడీ అయిపోతారు. మీ దగ్గర ఏదైనా బిజినెస్ ఉందనుకో, జాబ్ అంటే ఏంది? అరే బయట జాబులు మస్తుగా ఉన్నాయి బై, లేని జాబ్ల దగ్గర నాకు జాబ్ లేదు అంటారు కదా. జాబ్ ఎంత డిమాండ్ ఉందో నేను చెప్తా. నేను చెప్పింది కాదు, ఒక రిపోర్ట్ చెప్పింది చెప్తా. అది కూడా ఏదో కాపీ చేసింది కాదు. మీ ముందు ఇంటర్నెట్ లో టైప్ చేస్తా, మీకు ఏ టూల్ తెలుసా ఏ టూల్తో టెస్ట్ చేస్తా, అసలు దీనికి డిమాండ్ ఉందో లేదో లైవ్ లో చూపిస్తా. ఎందుకంటే నాకు జాబ్ లేదు అనే బదులు ఎక్కడైతే డిమాండ్ ఉందో అది నేర్చుకోమని చెప్తున్నా. నా కోర్స్ అని కాదు, మార్కెట్ లో 100 కొద్ది కోర్సు ఉన్నాయి, కానీ అందరికి ఉపయోగపడే ఏదైనా కోర్స్ ఉందా సార్ అంటే అది డిజిటల్ మార్కెటింగ్. చాలా మంది, కొంతమంది బఫూన్ గాళ్ళు, తప్పుగా అనుకోకండి, నా పదాలు ఇట్లానే ఉంటాయి. కొంతమంది బఫూన్ గాళ్ళు ఏమంటారు సార్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్, అది ఇంకేదో ఒకరిని జాయిన్ చెప్పి ఇంకా 10 మందిని జాయిన్ చెప్పి నువ్వు ఎంతమంది జాయిన్ చేపిస్తే ఆ జాయిన్ చేసిన వాళ్ళందరికీ కమిషన్ వస్తే అంటారు. అంత సీన్ లేదు సార్.
నువ్వు ఈరోజు A to Z కంపెనీస్, ఏ ఫర్ ఏఐ నీ వర్క్ వచ్చిందంటే దానికి డిజిటల్ మార్కెటింగ్ చేసినట్టే. ఆన్లైన్ ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఆడు పెడితే నువ్వు చదివినట్టే. నీకు తెలిసిన వాళ్ళు వాట్సాప్ లో షేర్ చేస్తే అది నీ వర్క్ వచ్చిందంటే అది కూడా డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్టే. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇది ఒక్క కోర్స్ నేర్చుకుంటే నువ్వు జాబ్ రెడీ ఉంటాం అనమాట. మరి ఏముంది సార్ జాబ్ లోపల చెప్తాను. బిజినెస్ రెడీ. నీ దగ్గర ఒక ఐడియా ఉంది బై, ఐడియాని నెక్స్ట్ లెవెల్లో తీసుకొని వెళ్ళాలి. దానికి ఏం కావాలి? ఏదో ప్రాసెస్ అనేది కావాలి. ఆ ప్రాసెస్ మొత్తం ఇది తెలుస్తుంది. నేను ఇంట్లో కూర్చొని బిజినెస్ రన్ చేస్తా బై. టెలిగ్రామ్ ఉంది, దానికి ఏం ఆఫీస్ లేదు, అందరు ఇంట్లో అక్కడక్కడ కూర్చొని చేస్తారు. అట్లాంటి జొమాటో ఉంది, జొమాటోకి ఆఫీస్ ఉందో ఏముందో పక్కన పెడితే అందరు ఇంటర్నెట్ ఉంది కాబట్టి జొమాటో బుక్ చేస్తారు. ఎవరన్నా జొమాటో స్టోర్కి వెళ్ళి ఎవరైనా ఒకరన్నా కొన్నారా? స్విగ్గీ స్టోర్కి ఎవరైనా ఒకరు వెళ్ళి కొన్నారా? లేకపోతే బ్లింకిట్ స్టోర్కి వెళ్ళి నువ్వు డైరెక్ట్ పైసలు ఇచ్చి కొన్నా అంటే ఎవరు కొనలే. అమెజాన్ షాప్ ఎక్కడుందో తెలియదు, కానీ నువ్వు ఆన్లైన్ లో బుక్ చేస్తున్నావు, తెచ్చుకుంటున్నావు. అట్లా మార్కెట్ లో కొన్ని లక్షల కొద్ది బిజినెస్ కి నువ్వు కావాలి, నేను చెప్తా. సో బిజినెస్ రెడీ. నీ దగ్గర బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకోవచ్చు. ఆన్సర్ ఈ సింపుల్. నీకు ఆల్రెడీ బిజినెస్ ఉంది, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు. ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ ద్వారా తీసుకొని వెళ్ళాలన్నా కానీ డిజిటల్ మార్కెటింగ్ అనేది కావాలి. కొంతమంది ఉంటారు, నాకు కొన్ని ఇష్టం, కొన్ని ఇష్టం ఉండదు. కొంతమందికి ఏంది, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ తగ్గట్టు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేరు, బయటికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి వాళ్ళ కోసం హ్యాండిక్యాప్డ్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, లేదా హౌస్ వైఫ్ కావచ్చు, అట్లా చాలా కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఏం చేయొచ్చు? 100% జెన్యున్. 100% జెన్యున్ అంటే ఏం చేశారంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బెట్టింగ్ కాదు, ఇది క్రిప్టో కాదు, ఇది స్టాక్స్ కాదు. ఒక రూపాయి తక్కువ ఖర్చుతోని ఎక్కువ ఏమంటారు సార్ అంటే ఎక్కువ రాబడి, అంటే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ స్కిల్ అన్నమాట. దీనికి ఏజ్ అవసరం లేదు. తర్వాత నువ్వు బాగా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. నా భాష వింటే నీకు ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా? తర్వాత ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. బయట ఉన్న మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అని చెప్తాను. కాంప్లెక్స్ ఆఫీస్ కూడా చాలా సింపుల్ గా అర్థమవుతుంది. మీ నుంచి నాకేం కావాలి సార్ అంటే వెరీ వెరీ సింపుల్ సార్. డైలీ మీరు నా క్లాసెస్ కి రావాలి, నా క్లాసెస్ వినాలి, ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయాలి. మీకు సపోర్ట్ ఇవ్వడానికి మా టీం ఉంది, నేనున్నాను. ఇంకా మస్తుగా వస్తున్నాయి బయటికి ప్రోడక్ట్స్. యు ఆర్ గోయింగ్ టు లర్న్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ థింగ్స్. అంటే ఏంది సార్, జూమ్ సెషన్స్ చెప్తారు లైవ్. ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు సెషన్స్ వింటున్నారో అలాంటి లైవ్ సెషన్స్ అనేది చెప్తాను. క్లాసెస్ రెగ్యులర్ గా రావాలి, కొంచెం ప్రాక్టీస్ చేయండి. అర్ధ గంట నుంచి గంట సేపు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఒక ల్యాప్టాప్, ఒక డెస్క్టాప్, ఒక ఇంటర్నెట్ ఉంటే చాలు బై. నా క్లాసెస్ వింటే చాలు, అంతకుమించి అవసరం లేదు. సో ఇది ఒక్క కోర్స్ నేర్చుకుంటే జాబ్ రెడీ, బిజినెస్ రెడీ, ఫ్రీలాన్సింగ్ రెడీ. సరే, జాబ్ అన్నో, బిజినెస్ అన్నో, ఫ్రీలాన్సింగ్ అన్నో, అసలు మార్కెట్ లో ఏముంది దాని గురించి కూడా ఒక స్లైడ్ ఉంది సార్, చూడండి. గెట్ రెడీ సార్. సో జావా అంటే ఒక డైలాగ్ ఉంటది కదా సార్ది, ఏముంటది గుర్తుందా సార్? ఈ డైలాగ్ ఎవరికన్నా ఈ డైలాగ్ గుర్తుందా? నవ్వకండి భయ్. రాడ్డినే వంచాలి ఏంది అంటాడు. అంటే జాబే చేయాలంటే జాబే చేయి, ఎవరు వద్దన్నారు? రాడా వంచాలా ఏంది అని ఒక డైలాగ్ ఉంటది కదా. ఇక్కడ ఏమంటున్నా నేను, జాబ్ చేయాలా ఏంది అని చెప్పేసి నేను అంటున్నా భయ్. నువ్వు జాబ్ చేస్తావు, ఏం చేస్తావు, ఇష్టం, నీకు జాబ్ కావాలి కదా. డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ అనేది చాలా చిన్నది భయ్. డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ అనేది చాలా చిన్నది. చాలా మంది 1 year 2 year జాబ్ చేసి వాళ్ళ ఓన్ కంపెనీస్ పెట్టుకోవడము, తీసేయడము, ప్రాబ్లమ్స్ అర్థం కాక వదిలేయడం అనేది ఉంటుంది. కానీ నా దగ్గర స్టూడెంట్స్ ఎవరైతే ప్రాపర్ గా నేర్చుకుంటారో వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు. పెయిన్ ఉంటుంది, నో పెయిన్ నో గెయిన్. నువ్వు కష్టపడితే రూపాయి ఎక్కువ వస్తుంది. కష్టపడకుండా సెలవు కూర్చున్నావు అనుకో, రేపు వస్తుంది బై, ఎల్లుండి వస్తుంది బై, తర్వాత రాదనమాట. కాబట్టి కష్టపడండి. అది స్మార్ట్గా ఎలా కష్టపడాలో నేను చెప్తా. సో ఇక్కడ జాబ్ అనేది అంటున్నాను కదా, ఈ జాబ్ అనే వర్డ్ నేను చెప్పే బదులు, ఒక్క నిమిషం సార్, ఈ జాబ్ అనే బదులు నేను చెప్పే బదులు నేనేమంటున్నా, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది మీకు ప్రాపర్ గా చెప్పాలంటే జస్ట్ ఏ మినిట్. జాబ్ అన్నాను కదా, గెట్ రెడీ. ఒక్క నిమిషం సార్. జాబ్ అన్నాను కదా, ఆ జాబ్ అనేది ఏంటంటే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసిన బై. ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేసిన. ఈ కంపెనీ అనేది ఇప్పుడు నేను మీద చెప్పినట్టు నా కంపెనీ అనేది ఏపీలో ఉండాలి, టిఎస్ లో ఉండాలి, ఇండియాలో ఉండాలి. నాకు వరల్డ్ ప్లాన్స్ కూడా కావాలి, వరల్డ్ ప్లాన్స్ కూడా కావాలి. మళ్ళీ నేను రోజు బండి వేసుకొని వెళ్ళాలా, ట్రైన్ ఎక్కి వెళ్ళాలా, హెలికాప్టర్ వెళ్ళాలా అంటే అవసరం లేదు. నువ్వు ఒక మెయిల్ పెట్టు బై. ఆ ఈమెయిల్ అనేది పెట్టినావు అనుకో, ఈ మెయిల్ అనేది ఎవరు డిజైన్ చేస్తాడు? యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ యూ మస్ట్ నో. అంటే మెయిల్ అంటే ఇన్ఫర్మేషన్ పెట్టడం కాదు, ఆ మెయిల్ లోపల టెంప్లెట్ ని డిజైన్ చేయాలి. మీరు బ్యాంక్ ఆపరేషన్స్ చేస్తారు అంటే మీరు రూపాయి వేసినా తీసినా మీకు ఎంబటి ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ ఎవరు డిజైన్ చేస్తాడు? మనం డిజైన్ చేస్తాం. ఒక వేరియబుల్స్ అని ఎస్ఎంఎస్ టెంప్లెట్ అని డిజైన్ చేస్తాం. మీరు ఈమెయిల్ అన్నారు, ఈమెయిల్ టెంప్లెట్ ఎవరు డిజైన్ చేస్తారు? మనం చేస్తాం. ప్రోడక్ట్ కొంటే ఒకలాగా పంపిస్తాం, కొనకపోతే ఒకలాగా పంపిస్తాం. ఆ కంపెనీకి రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం డిజైన్ చేసి పంపిస్తాం. పంపించడమే కాదు, వాడు ఓపెన్ చేసిండా లేదా, ఓపెన్ చేసి కొన్నాడా లేదా, ఓపెన్ చేసి చూసాడా లేదా, ఓపెన్ చేసి నాకు కాల్ చేశాడా లేదా, ఇవన్నీ ట్రాకింగ్ చేయొచ్చు. అలాగే ఎస్ఎంఎస్ కూడా చేయొచ్చు.
సరే సార్, వీళ్ళందరూ నాకు ఈమెయిల్లో కనెక్ట్ కాలేదు, SMS లో కనెక్ట్ కాలేదు, ఫోన్ తో కూడా కనెక్ట్ అవుతా. మళ్ళీ ఫోన్ వాడుతున్నావు కదా, మళ్ళీ ఫోన్ అయినా నువ్వు వాడుతున్నావా లేదా? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ కంపెనీ పోతుంది, నీ ఉద్యోగం పోతుంది. కాబట్టి ఏం చేస్తారు, ప్రతి ఒక్క MNC కంపెనీ ఏం చేస్తుంది, ఓకేనా, మీ కాల్ మేము రికార్డ్ చేయబోతున్నాం అని ఒక మంచి మెసేజ్ ఇస్తాడు. మళ్ళీ రికార్డింగ్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో అది ఎవరు గైడ్ చేస్తారు సార్ అంటే మన డిజిటల్ మార్కెటింగ్స్ వాళ్ళే గైడ్ అనేది చేస్తాడు. దానికి ఆ సాఫ్ట్వేర్ కావాలి, దీనికి ఈ సాఫ్ట్వేర్ కావాలి, నీకు ఓన్లీ బల్క్ కాల్స్ కావాలంటే ఒకలాగా, బల్క్ SMS కావాలంటే ఒకలాగా ఫోన్ తో కన్వర్సేషన్ చేశాడు. పొరపాటు ఇది కూడా లేదనుకో, వరల్డ్ మొత్తం ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ అంటే వాట్సాప్ లో ఉంది. ఎక్కడ ఉంది సార్? వాట్సాప్ లో ఉంది. మళ్ళీ వాట్సాప్ లో కమ్యూనికేషన్ వింటాడు కదా, నువ్వు చూసి అయితే ఖాళీగా ఉండవు. ఎందుకంటే ఒక టిక్ మార్కో, రెండు టిక్ మార్కో, బ్లూ టిక్ మార్క్ వస్తుంది. ఒక్కసారి నువ్వు చూసినావు అనుకో, ఈ నాలుగిట్లు ఎక్కడ ఒక దగ్గర నువ్వు దొరుకుతావు. దొరికిన తర్వాత ఏం చేస్తా, నా ప్రోడక్ట్ గురించి చెప్తా. నీకు ఒక జూమ్ మీటో, లేకపోతే జీ మీటో, లేకపోతే వెబ్ఎఫెక్స్ వాళ్ళది మీటో, లేకపోతే జోహో మీటో పెట్టేసి, అరే బాబు ఈ రోజు మీటింగ్ కి రారాబోయ్, ఈ రోజు 8 గంటలకి కెరీర్ పాత్ ఉంది, ఆ కెరీర్ పాత్ లో డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్చుకుంటే నువ్వేం నేర్చుకుంటావో నేను చెప్తా. నేర్చుకోవడమే కాదు, డబ్బులు కూడా ఎలా సంపాదించాలో చెప్పడానికి కూడా ఈ సెషన్ అన్నమాట. సరే వచ్చినావు, నువ్వు వచ్చినావు, నేను వచ్చినా, నేనేమంటా, అరే బాబు ఇదంతా బానే ఉంది బై, ఇదంతా బానే ఉంది అంటే ఫోన్ చేసో, కాల్ చేసో, SMS చేసి, ఈమెయిల్ చేసినా పెట్టినా, మళ్ళీ అవన్నీ ఎవరు చేయాలి సార్? వాట్సాప్ ఆటోమేషన్. మీరు ఇప్పుడు బ్యాంక్ లోపల మీ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే వాట్సాప్ నంబర్ కి హ్యాండ్ పెడితే ఒక ఫ్లో వస్తుంది. ఆ ఫ్లో లోపల ఏమైనా కావాలంటే సెలెక్ట్ చేసుకుంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి. వస్తున్నాయా సార్? మీరు ఏదన్నా డెలివరీ, ఒక డిజిటల్ ప్రోడక్ట్ కావాలన్నా, ఒక ఫిజికల్ ప్రోడక్ట్ కావాలన్నా, 5,000 10,000 ఉందానికి అమెజాన్ డెలివరీ కావాలన్నా ఓటీపీ చెప్పమంటాడు. మళ్ళీ ఆ ఓటీపీస్ ఎలా వస్తున్నాయి సార్? ఆటోమేటిక్ ఎలా అవుతుంది? దాన్ని మనం బిజినెస్ ఆటోమేషన్ అనేది అంటాం. అది కూడా తెలుసుకుంటారు అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాను, బియూఎస్ అనేది బిజినెస్ ఆటోమేషన్. ఫస్ట్ ఇంటరాక్షన్ ఇలాగే ఉంటుంది, అయితే కాలు, లేకపోతే SMS, లేకపోతే ఈమెయిల్, అండ్ మార్కెట్ అన్నిటికంటే తోపు ఏం చేస్తారంటే ఇప్పుడు వాట్సాప్ అన్నమాట. వాట్సాప్ నాడు పొరపాటున మెసేజ్ ఎత్తలేదు, మెసేజ్ చూడలేదు అనుకో, దెంబకే కాల్ చేశారు. ఎందుకు సార్? ఫోన్ ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకు ఎత్తడంటే, అరే వాట్సాప్ లో రికార్డ్ కాదు కదా, ఫోన్లో అయితే రికార్డ్ అవుతుంది. మీరు చాలా మంది చూడండి, ఫోన్ చేయరు, కొంతమంది వాట్సాప్ కాల్ చేస్తారు. ఎందుకు సార్ అంటే ప్రైవసీ, ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్టెడ్, ఫోన్ చేస్తే దొరికిపోతాము, వాట్సాప్ కాల్ చేస్తే దొరికిపోరు అన్నమాట. లాజిక్ అర్థమైందా సార్? లాజిక్ అర్థమైందా? ఈ బిజినెస్ ఆటోమేషన్ కూడా మీరు మన కోసం నేర్చుకుంటారు. సో ఇది ప్రతి ఒక్క కంపెనీ, ప్రతి ఒక్క స్టార్ట్అప్ కి ఇది కావాలి. మీరు ఏదైతే స్టార్ట్అప్ అనుకుంటున్నారో, రీసెంట్ గా ఎమర్జెంట్ అనేది యూనికార్న్ అయింది. వీళ్ళందరూ ఏ యాప్స్, ఏ వెబ్సైట్స్ సూపర్ ఫాస్ట్ గా డిజైన్ చేసి ఇస్తారు. మళ్ళీ వాళ్ళు ఇంత ఘనము మార్కెటింగ్ చేసి ఉంటే ఒక కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేసిన కంపెనీ అవుతుంది. ఇప్పుడు $1 బిలియన్ అంటాం సార్. $1 బిలియన్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో యూనికార్న్ అనేది అంటాం. యూనికార్న్ అంటే ఇప్పుడు ఉన్న డాలర్ రేట్ ప్రకారంగా 9,600 కోట్లు ఎప్పుడైతే దాటిందో దాన్ని యూనికార్న్ అనేది అంటాం. అలా లేటెస్ట్ గా మనకు EMERG అంటే emergent.sh అనేది వచ్చింది. ఇది ఏం చేస్తుంది, నీకు ఏం కావాలో ప్రాంప్ట్ చేసి అక్షరాలు రాస్తే, వెబ్సైట్ అంటే వెబ్సైట్, యాప్ కావాలంటే యాప్, ఏది పడితే క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. పైసలు కట్టాలి. మనం పైసలు కట్టడానికి వాళ్ళు 100,000 అనుకున్నారా, కొన్ని లక్షల మంది తక్కువ టైంలో ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకొని, ఫండింగ్ తెచ్చుకొని ఒక యూనికార్న్, ప్రౌడ్ టు బి ఇండియన్ అంటాం కదా, అలాంటి ఎమర్జెంట్ అనేది ఒక యూనికార్న్ లెవెల్కి వెళ్ళింది అనమాట. ఐఎమ్ ఆల్సో సబ్స్క్రైబర్ ఫర్ emergent.sh. వీ హ్యావ్ డిజైన్డ్ ఏ యాప్స్ ఆల్సో. అది కూడా మీ క్లాస్ లో చెప్తాను అనమాట. సో ఇలా చెప్పుకుంటా పోతే మస్తు ఉంది. సో ఫస్ట్ ఒక హ్యూమన్ ఇంటరాక్షన్ ఎలా జరుగుతుందంటే కాల్, వాట్సాప్ జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ బిజినెస్ ఆటోమేషన్ కి మార్కెట్ లో మస్తు డిమాండ్ ఉంది బై. ఓకేనా? సో ఇక్కడ నువ్వు ఏం నేర్చుకుంటున్నావు అంటే బిజినెస్ ఆటోమేషన్ కూడా నేర్చుకుంటున్నావు. నాట్ పెద్ద పెద్ద వాళ్ళు చేసేది కాదు, చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, స్మాల్ కంపెనీస్ ఉంటాయి, బిగ్ కంపెనీస్ ఉంటాయి, కొన్ని లక్షల కొద్ది టర్న్ ఓవర్ ఉంటుంది, క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ ఉంటుంది. వాళ్ళకి అసలుకి ఇది తెలియదు, కానీ వాట్సాప్ లో క్లిక్ కొడితే కొన్ని లక్షల మందికి మెసేజ్ వెళ్ళాలి. అంత సీన్ ఉండదు. ప్రతి ఒక్క మెసేజ్ కి పైసా కట్టాలి. నువ్వు వాట్సాప్ ఫ్రీగా వాడుతున్నావు, నేను వాట్సాప్ వాడాలంటే పైసా కట్టాలి. 86 పైసలు కట్టాలి, 78 నుంచి 86 పైసలు కట్టాలి ఒక మెసేజ్ కి. నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయితే నువ్వు నాకు పైసలు కట్టు, ఓకే, నువ్వే నాకు కాంటాక్ట్ అయితే ఫ్రీ అంటాడు మెటావుడు. సో ఇలా ఉంటుంది సార్. ఏది ఎక్కడ ఎందుకు ఎట్లా ఎప్పుడు ఎలా వాడాలని చెప్పేసి మీ సబ్జెక్ట్ ఇది కవర్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ అన్నమాట. సెకండ్ వన్ ఏంది, ఎప్పుడైతే మీట్ అనేది పెడతాడో ఆడేమంటాడు, జూమ్ లింక్ అనేది అంటాడు, లేకపోతే గూగుల్ మీట్ అనేది అంటాడు, లేకపోతే జోహో మీట్ అంటాడు, లేకపోతే వెబ్ఎఫెక్స్ అనేది అంటాడు అనమాట. మార్కెట్ లో మొత్తం మారుతుంది ఇదే. ఒక లింక్ అనేది వచ్చింది, ఆ లింక్ క్లిక్ చేసి ఏమైంది, ఒక బ్రౌజర్ లోపల లోడ్ అయింది. నీకు అది జీమీట్ అనుకో, లేకపోతే అమెజాన్ అనుకో, ఫ్లిప్కార్ట్ అనుకో, లేకపోతే జెప్టో అనుకో, ఏదైనా సరే ఆ లింక్ క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. అంటే దానికి ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో ఒక ఫంక్షనాలిటీ అనేది ఉంది. మళ్ళీ నేను జూమ్ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఏం చేస్తాను, నేను జూమ్ అనే .com ఓపెన్ చేసేసి దాని లోపల ఏముందో చూస్తా. నేను నెలకు 2,000 బిల్లు కడతా, 1,600 1,800 బిల్లు కడతా. వెబినార్ కావాలంటే నెలకు 7,000 కట్టాలి, ఇంకా కావాలంటే ఇంకా లక్షలు కట్టు, లక్షల మందికి చెప్పు అంటాడు. ఆన్సర్ ఈ సింపుల్. ప్రతి ఒక్క దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది. అంటే నువ్వు డిజిటల్ మార్కెటింగ్ లో
ఈ వెబ్సైట్ కూడా నేర్చుకుంటావు అనమాట. నువ్వు డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్సైట్ కూడా నేర్చుకుంటావు. అది ఏఐతో ఎలా వెబ్సైట్ చేయాలి, నువ్వు ఒక వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనేది ఉంటుంది, దీస్ ఏ మార్కెట్ లీడర్. వర్డ్ ప్రెస్ సిఎంఎస్ వెబ్సైట్ అనేది ఎలా చేయాలి, లేకపోతే స్క్రాచ్ నుంచి కోడ్ తోని జస్ట్ ఎగ్జిక్యూట్ అనేది ఎట్లా చేయాలి. అంటే మనం కోడింగ్ అనేది 1% కూడా టచ్ చేయము. నో కోడింగ్, నో కోడింగ్. మొత్తం అంటే విత్ టూల్స్ అని ఎట్లా చేయాలి, వితౌట్ టూల్స్ అని ఎట్లా చేయాలి, ఏఐతో ఎట్లా చేయాలి. ఒక ప్రాజెక్ట్ చేసి 5,000 వస్తాయి సార్, బరాబర్ వస్తాయి. నువ్వు ఫ్రీగా చేయి, 10 మంది ఫ్రీగా చేయి. అంటే నీకు జియోడు ఫ్రీగా ఇవ్వలేదు ఇంటర్నెట్, కొన్ని కోట్ల మంది ఫ్రీగా ఇచ్చి ఇప్పుడు పైసలు గుంజుతుండు. తప్పదు, సబ్స్క్రిప్షన్ మనకు కావాలి, లేకపోతే కష్టం. కానీ జియోస్ ద్వారా ఇంటర్నెట్ ఫాస్ట్ అయింది కాబట్టి ఎకనామీ కూడా పెరిగింది. ఇఫ్ దెర్ ఈస్ నో ఇంటర్నెట్, కరోనా అనే టైంలో మనం అందరం ఆంఫటే. ఇంటర్నెట్ ఉంది కాబట్టి రూపాయి సంపాదించినాము, కమ్యూనికేషన్ జరిగి మొత్తం జరిగింది. సో ఇంటర్నెట్ ఒక లెవెల్, జియోడ్ ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి కొంచెం రేట్స్ అన్ని తగ్గినాయి. లేకపోతే ఎయిర్టెల్కి ఇప్పుడు మనం బిల్లులు కట్టాలంటే అసలు అమ్ముకోవాలి, అట్లా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నేనేమంటున్నా సార్ అంటే సబ్జెక్టుల కోసం. సో ఇంటర్నెట్ ఉన్నంత వరకు ఉంటుంది. మళ్ళీ నీకు ఒక ఆధార్ కార్డు, ఒక ఓటర్ ఐడి కార్డు, ఒక డ్రైవింగ్ లైసెన్స్, ఏ విధంగా అయితే ఫిజికల్ ఐడెంటిటీ ఉందో ప్రతి ఒక్క బిజినెస్ కి ఒక వెబ్సైట్ అనేది కావాలి. అరే బాబు, చాలా మంది చేస్తారు బై, అరే డిమాండ్ ఇంకా ఉంది బై, చాలా మంది వెబ్సైట్లు చేస్తారు, ఇంకా డిమాండ్ ఉంది. నువ్వు ఎంత పిండుకుంటే అంత మార్కెట్ అన్నమాట. నువ్వెంత పిండుకుంటే అంత మార్కెట్. చాలా మంది కంపెనీలు వస్తున్నారు, తప్పదు. చాలా మంది కంపెనీలు ఓపెన్ చేస్తున్నారు, చాలా మంది సక్సెస్ అవుతున్నారు. ఎందుకు నెగిటివ్, ఎందుకు పాజిటివ్, కొంచెం ఆలోచించండి. అంటే మార్కెట్ ఉంది, అతను ఒకలాగా చేస్తున్నాడు, ఇతను ఒకలాగా చేస్తున్నాడు. సరే ఇతనికి ఎక్స్పైర్ అయిపోయిందేమో, పని లేదేమో, సరిగ్గా మెయింటైన్ చేసే వాళ్ళు లేరేమో, ఇది ఒక ఫ్యాక్టర్. మళ్ళీ నిజంగా వస్తున్నాయి కదా కంపెనీస్, ఒకడు 5,000 అంటాడు, ఒకడు 10,000 అంటాడు. అదే ఒక పెద్ద కంపెనీ వచ్చిందనుకో, నువ్వు చేసే 10,000 వెబ్సైట్ ఆడు 50,000 బిల్ చేస్తాడు, నువ్వు చేసే 50,000 వెబ్సైట్ ఆడు 10 లక్షలు బిల్ చేస్తాడు. సో నువ్వు ఎక్స్పీరియన్స్ తగ్గట్టు నువ్వు క్యాష్ అనేది తీసుకుంటావు. డిమాండ్ ఉంది, రిక్వైర్మెంట్ ఉంది, ఇండియా అనేది ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది, ఫుల్ డిమాండ్ ఉంది అనమాట. నువ్వెంత పిండుకుంటే అంత మంచిది అనమాట మార్కెట్ ని. ఇక్కడ మీరు అందరు స్కూల్ నుంచి వచ్చారు, మీ స్కూల్ కి వెబ్సైట్ ఉంది, ఒక్కసారి సర్చ్ చేయండి. మీ కాలేజ్ కి వెబ్సైట్ ఉందంటే కాలేజ్ కి వెబ్సైట్ ఉంది, ఎందుకంటే కాలేజ్ పిల్లలు ఆన్లైన్ లో వెతుకుతారు కాబట్టి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఆన్లైన్ ఉన్నారు కాబట్టి స్కూల్ కి వెబ్సైట్ ఉండాలి. మీరు 100 స్కూల్స్ ఓపెన్ చేస్తే 30 to 50% స్కూల్స్ కి వెబ్సైట్ ఉండవు. అలా చెప్పుకుంటా పోతే మస్తు ఆన్సర్స్ ఉన్నాయి. ఈ సీక్రెట్స్ అని మీకు లైవ్ సెషన్స్ లో చెప్తా. అర్థమవుతుందా సార్ సెషన్? ఏదో నేను చెప్పుకుంటా పోతున్నా, ఏదో బాలయ్య సార్ లాగా ఏదో చెప్పుకుంటా పోతున్నా. అర్థమవుతుందా సెషన్? ఇంట్రెస్టింగ్ ఉందా, బోరింగ్ గా ఉందా సార్? ఏమైనా ఇబ్బందిగా ఉంటే నేను టోన్ మారుస్తా, స్లోగా చెప్తా. బట్ మీకు తెలిసిన సబ్జెక్టే, మొత్తం మార్కెట్ మొత్తం పిండి మీ ముందర పెడుతున్నా. ఇంట్రెస్ట్ ఉంటే ఏం చెప్పి రాయండి, వరస్ట్గా ఉంటే డబ్బులు అని చెప్పి రాయండి. ఓకేనా. నా క్లాసెస్ మొత్తం ఇట్లానే ఉంటాయి భయ్, బరాబర్ చెప్తా. నువ్వు ఎంత కావాలంటే చెరుకు మిషన్ లో ఏం పెడతారు, చెరుకు పెట్టి పిండుతాడు కదా, నువ్వు నువ్వు మిషన్ లో పెట్టినా పెట్టకపోయినా నేనైతే సబ్జెక్ట్ చెప్తా. కానీ నువ్వు రెగ్యులర్ గా క్లాస్కి రా, క్లాస్కి రాకపోతే నేను జూమ్ లో సెషన్ చెప్తా. ఆ సెషన్ కూడా రికార్డింగ్ చేసి నీకు ఒక పోర్టల్లో ఇస్తా, ఆ పోర్టల్లో విను. 500 రోజులు రికార్డింగ్ యాక్సెస్ ఇస్తా. నువ్వు హ్యూమనే, నేను హ్యూమనే. నా కూడా ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు ఎమర్జెన్సీ ఉంటుంది, నేను అప్పుడప్పుడు లీవ్ తీసుకుంటా, కానీ రికార్డింగ్స్ ఉంటాయి. నువ్వు కట్టే ప్రతి ఒక్క రూపాయి మినిమం 3 నుంచి 5 సబ్జెక్ట్ చెప్తా, అన్ని కొత్తవే. కరెంట్ ట్రెండ్ తగ్గట్టు ఎలాంటి ప్రెజెంటేషన్ ఓపెన్ చేయకుండా 90% ఆఫ్ ద సబ్జెక్ట్ మొత్తం లైవ్ గానే ఉంటుంది. ఓకేనా. అది ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయినారా భయ్ అనుకుంటావు, అదైతే గ్యారంటీ ఇస్తా భయ్ నీకు. జస్ట్ ఏ మినిట్. ఇది ఒక జస్ట్ బేసిక్ ఎగ్జాంపులే. అంటే నీ కోర్సు నేర్చుకుంటే జాబ్ పరంగా నీకు బిజినెస్ ఆటోమేషన్ నువ్వు కంపెనీలకు నువ్వు చేసుకోవచ్చు, బిజినెస్ ఆటోమేషన్ జాబ్స్ కి నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఎన్ఐటన్ ఆటోమేషన్ ఉంటుంది, అది నేను చెప్పా. కానీ వేరే ఉంటాయి, జేపియర్ అని, ప్యాబ్లర్ ఉంటాయి, అది నేను చెప్తా. వాట్సాప్ ఆటోమేషన్ ఎలా చేయాలో బయట చెప్పడు, కానీ నేను చెప్తా. ఎస్ఎంఎస్ టెంప్లెట్ ఎట్లా తెచ్చుకోవాలో చెప్పడు, అది నేను చెప్తా. అవన్నీ మీకు కవర్ అవుతాయి. అంటే నీకు బిజినెస్ కి కావాలంటే బిజినెస్ కి, జాబ్ కి కావాల్సిన స్కిల్స్ ఇస్తా. 100 మంది డిజిటల్ మార్కెటర్స్ ని కనుక్కుంటే ఇలాంటి స్కిల్స్ చేస్తున్నారు మార్కెట్ లో 20 to 30%. అది కూడా కరెక్ట్ చేస్తున్నారా రాంగ్ చేస్తున్నారో తెలియదు. నేను తప్పులు చేసిన, కానీ గట్టిగా నేర్చుకున్నా. నేను తప్పులు చేసిన స్టార్టింగ్ లో, మస్తు గట్టిగా నేర్చుకున్నా. ఆన్సర్ ఇస్ సింపుల్. సరే, నువ్వు బిజినెస్ ఆటోమేషన్ చేసి నువ్వు జాబ్ అన్నా చేస్తావు, బిజినెస్ అన్నా చేస్తావు. జాబ్లు అయితే మస్తుగా ఉన్నాయి భయ్. ఇప్పటికీ 100ల కొద్ది ఏజెన్సీస్ ఉంటే, ఒక 100 ఏజెన్సీస్ అంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ చేసే ప్రొవైడింగ్ ఉంటే ఈ ఆటోమేషన్ టచ్ చేయరు. ఎందుకంటే క్లయింట్ పైసలు ఇవ్వడు. మనం తక్కువకి ఎట్లా చేయాలి, మార్కెట్ ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆ కంపెనీలకు కూడా నువ్వు సర్వీస్ ఇవ్వచ్చు. మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఈ ఏజెన్సీస్ కూడా ఫ్రీలాన్సింగ్ అనేది చేస్తారన్నమాట. సో జాబ్స్ ఉంది, బిజినెస్ కి ఫుల్ గా ఇది కావాలి, ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. సింగిల్ ఆన్సర్. తర్వాత ఏం చెప్పాను నేను, వెబ్సైట్స్ అనేది అన్నా. అరే వెబ్సైట్ డిమాండ్ ఉంది భయ్. అరే నీ ఏ రోజు 10 మంది చేస్తారు, 100 మంది చేయని. మార్కెట్ ఒక ఇంటర్నెట్ పాపులేషన్ ఎంత తెలుసా,
దగ్గర దగ్గర 147 crores 150 crores అనుకున్నాం ఇండియన్ పాపులేషన్. 147 కోట్ల నుంచి 150 కోట్ల మంది ఉన్నారు. మళ్ళీ ఇంటర్నెట్ యూజర్స్ ఎంత తెలుసా? 90 crores అనమాట. 90 crores ప్లస్, ఎందుకంటే నాకు జనాభా లెక్కలు తెలియవు, ఉన్న డేటా ప్రకారంగా చెప్తున్నా. ఇండియా పాపులేషన్ 147 to 150 crores ఇన్ బిట్వీన్ ఉంది. ఇంటర్నెట్ పీపుల్ వచ్చేసి 90 కోట్ల మంది వాడుతారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి నీ ప్రోడక్ట్ సర్వీసెస్ కావాలి, ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళకి చేయాలి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు ఓపెన్ గా చెప్పాలంటే ఆఫ్లైన్ అంటే షాప్కి వెళ్ళి కొనే వాళ్ళు ఉంటారు, ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ లో కొనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మార్కెట్ మొత్తం ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్, ఓ ప్లస్ ఓ, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కూడా ఉంది. నేనేమంటున్నా సార్ అంటే నువ్వు 147 crores పీపుల్ గురించి ఆలోచిస్తున్నావు. నేనేమంటున్నా 90 crores ఇక్కడ ఉన్నారు బై, ఇక్కడ ఫుల్ డిమాండ్ ఉంది నీకు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ మీరు సరిగ్గా చూసుకుంటే 15 కోట్ల మంది బిజినెస్ పీపుల్ ఉన్నారు. బియూఎస్ఏ బిజినెస్ వర్షన్స్ ఉన్నాయి, ఏ టు జెడ్ కేటగిరీస్ ఉన్నాయి. దానిలో కొన్ని గవర్నమెంట్ పోర్టల్ ఎంఎస్ఎంఈ అనేది ఉంటుంది, చిన్న బిజినెస్ లకు అదొకటి ఉంటుంది అనమాట. కొన్ని ఏమో ఎంసీఎల్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, లేకపోతే ఎల్ఎల్పీస్, ఇంకా కొన్ని ఉంటాయి, అవన్నీ రిజిస్టర్ అయి ఉంటాయి. మీకు నచ్చిన ఎంఎన్సీస్ ఏదైతే ఉంటుందో ఎంఎన్సీస్ కూడా ఇక్కడ ఉంటాయి. మీకు నచ్చిన గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయో ఇక్కడ కూడా ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే మార్కెట్ లో 15 కోట్ల కంటే ఎక్కువ లేదు బై, కంపెనీలు కావచ్చు బిజినెస్ కావచ్చు. దీని లోపల రిజిస్టర్డ్ ఉన్నాయి, అన్రిజిస్టర్డ్ ఉన్నాయి. నేను రిజిస్టర్డ్ ఏదైతే అంటున్నానో మార్కెట్ లో ఏదైతే పాపులేషన్ ఉందో ఆ పాపులేషన్ తిప్పి కొడితే 5 crores కూడా లేదు. మొత్తం ఇక్కడనే నువ్వు జాబ్ కావాలని ఇక్కడనే ఉంటావు, లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ కావాలని ఇక్కడ ఉంటావు. మొత్తం ఆన్ అండ్ యావరేజ్ గా ఎగ్జాక్ట్ మెట్రిక్స్ రేపు చెప్తాను, ఎందుకంటే ఇది ఫ్లోలో చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే నేనేమంటున్నా సార్ అంటే అది తప్పు చెప్పడం కరెక్ట్ కాదు, మళ్ళొక్కసారి మెట్రిక్స్ ప్రిపేర్ అయ్యి చెప్తా. లాజిక్ ఏంది సార్ అంటే మార్కెట్ లో 147 crores ఆఫ్ పీపుల్ ఉన్నారు, దాంట్లో 90 crores ప్లస్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. దాంట్లో 15 కోట్ల మందే ఈ జాబ్, ఐటీ, నాన్ ఐటీ, ఇంకా మొత్తం అందరు ఇక్కడ ఉన్నారు. కానీ మార్కెట్ లో గ్యాప్ ఏముంది తెలుసా? ఈ 15 కోట్లలో అప్రాక్సిమేట్లీ 8 crores కి నువ్వు డిమాండ్ ఉంది బై. మిగిలిన ఏదైతే అంటే 7 crores ఏది ఉందో ఈ 7 crores లోనే నువ్వు కావాల్సిన ఐటీ జాబ్ ఉంటుంది, నాన్ ఐటీ జాబ్ ఉంటుంది, అందరు ఇక్కడనే జాయిన్ అవుతారు. గవర్నమెంట్ జాబ్ కూడా ఇక్కడనే ఉంటారు. జస్ట్ అనలైజ్ చేయండి. అంటే నువ్వు ఇక్కడ కావాలి, నువ్వు ఏదైనా కోర్స్ నేర్చుకున్నా నువ్వు ఇక్కడ ఉంటావు, నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఇక్కడ ఉంటావు. అసలు దీన్ని టచ్ చేసేలారా భయ్? 8 కోట్ల బిజినెస్ కి నువ్వు కావాలి. డిమాండ్ ఎంత ఉందో ఒక్కసారి చూసుకో. ఇది నేను చెప్పింది ఏదైతే ఉందో జస్ట్ మీరు గూగుల్లో 10 నిమిషాలు సెర్చ్ చేస్తే సార్ చెప్పింది కరెక్టా రాంగా మీకు అర్థమవుతుంది. సో మార్కెట్ గ్యాప్ 8 crores ఉంది సార్. ఒక్క జాబ్ కి 10 మంది పడుతున్నారు, కాదు 100 మంది కాదు, వేలలో మీకు కాంపిటీషన్ ఉంది. మళ్ళీ ఇక్కడ 8 కోట్ల మంది అసలు డిమాండ్ చాలా ఉంది బై. వాళ్ళకి చెప్పి నువ్వు ఇవ్వాలి. జియో ఎగ్జాంపులే చూసుకుందాం. స్టార్టింగ్ నీకు ఫ్రీగా ఇచ్చి అలవాటు చేసి పోయాడు. అంతకు ముందు టీ అనేది నాకు అలవాటే లేదు, నువ్వైతే అలవాటు చేసుకున్నావు. ఇప్పుడు మిల్క్ లేనిది నీకు లేదు. పాలు ఒకప్పుడు మనం తాగుతాం, దాంట్లో టీ పౌడర్ వేసి ఏదైతే తాగుతామో ఆ లెవెల్ ఇప్పుడు మనం అడిక్ట్ అయినాం. ఇక్కడ కూడా మార్కెట్ వాళ్ళకు ఆన్లైన్ లో ఇది నువ్వు వెబ్సైట్ తీసుకొని నీకు బిజినెస్ పెరుగుతుందిరా బై అని చెప్పి చూపిస్తే చాలు, నేను పట్టుకుంటాడు బై, గట్టిగా పట్టుకుంటాడు, వద్దాడు అనమాట. అంటే అది బిజినెస్ తెచ్చి చూపించాలి. ఆ బిజినెస్ తెప్పించే స్ట్రాటజీస్ మొత్తం నేను చెప్తా. అంటే నీకు జాబ్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వే ఓన్ గా కంపెనీ స్టార్ట్ చేసుకునే డిమాండ్ కూడా ఇక్కడ ఉంది. సో నువ్వు 10 మందిని పట్టుకుంటే నీకు చాలు బై. మార్కెట్ లో ఆమెకి 30,000 వస్తుంది, 50,000 వస్తుంది, 1,00,000 వస్తుంది, 2 లక్షలు వస్తుంది కదా. నువ్వు సంవత్సరం మొత్తం కష్టపడి 10 క్లయింట్లను పెట్టుకుంటే ఒక్కొక్క క్లయింట్ 5,000 ఇచ్చినా 10 క్లయింట్లకు 50,000 బిజినెస్ చేసుకోవచ్చు. ఒక పర్సన్ 10 మందిని హ్యాండిల్ చేయొచ్చు. ప్రాపర్ గా నేను చెప్పే సబ్జెక్ట్ తోని మినిమం 20 నుంచి 30,000 ఎలా అర్న్ చేయాలో లైవ్ లో చెప్తాను అనమాట. సో డిమాండ్ అయితే ఉంది. తర్వాత ఏమంటున్నా అంటే రిజిస్టర్డ్ కంపెనీకి, అన్రిజిస్టర్డ్ బిజినెస్ కి, తర్వాత మార్కెట్ లో గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ కి, సో జస్ట్జైల్ లో ఉన్న డేటాకి, ఇండియా మార్ట్ ఉన్న డేటాకి, వాళ్ళందరికీ బిజినెస్ ఉన్నాయి బై. ఈ డేటాని నువ్వు స్క్రేప్ అనేది చేస్తావు అనుకో, హ్యూజ్ డేటా, వీళ్ళందరికీ నువ్వు బిజినెస్ చేయొచ్చు. వాళ్ళకి బిజినెస్ చెప్పి ఆడొక షాప్ ఓపెన్ చేసి పెట్టుకుంటా అంటే ఆయనకి బిజినెస్ కావాలి. ఆ బిజినెస్ ఎట్లా చేయాలో నేను చెప్తా. ఆన్సర్ ఇస్ సింపుల్. ఓకేనా? చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేనేమంటున్నా, డిమాండ్ ఉంది, మార్కెట్ ఎలా ఉందో కూడా చెప్తున్నా. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు బిజినెస్ కి వెబ్సైట్ తీసుకుంటే సరిపోదు. వెబ్సైట్ ఉంటే సరిపోతుందంటే మళ్ళీ క్లయింట్స్ ఎవరు ఇస్తారు సార్, కస్టమర్స్ ఎవరు ఇస్తారు సార్ అంటే మళ్ళీ అది కూడా నువ్వు ఇవ్వాలి. ఇక్కడే మన డిజిటల్ మార్కెటింగ్ అనే పర్సన్ ఏం చేస్తాడంటే ప్రాపర్ స్ట్రాటజీస్ అనేది ప్రిపేర్ చేస్తాడు. ఈ స్ట్రాటజీస్ అనేది సోషల్ మీడియాలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి కదా, సెలబ్రిటీ అకౌంట్ ఉండొచ్చు, పొలిటీషియన్ అకౌంట్ ఉండొచ్చు, నువ్వే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్ చేయొచ్చు. మార్కెట్ లో కొన్ని వేల లక్షల కొద్ది కంపెనీస్ కి నీ పని ఉంది. మళ్ళీ సోషల్ మీడియా అకౌంట్స్ లోపల నువ్వు ప్రాపర్ గా కంటెంట్ పెట్టాలి. మళ్ళీ కంటెంట్ పెట్టడానికి కూడా మస్తు డిమాండ్ ఉంది.
ఒకడేమో 5,000 ఇస్తాడు, ఒకడేమో 10,000 ఇస్తాడు, ఒకడేమో 50,000 బిల్ ఇస్తాడు. ఇదంతా ఫ్యాక్ట్ సార్. ఇప్పటికీ డిమాండ్ ఉంది ఇది. నువ్వే కంపెనీ స్టార్ట్ చేసినావు, నీ నీ కంపెనీ నువ్వన్నా పెట్టుకోవాలి కదా. పోనీ నువ్వు ఫుల్ బిజీ అయినావు, ఓ ఇద్దరు ముగ్గురికి జీతం ఇచ్చి వాళ్ళతో చెప్పి అప్డేట్స్ పెట్టి ఇదంతా ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి, అది కూడా మనకి కోర్సులో కవర్ అవుతుంది. అది కూడా మనకి కోర్సులో పెడుతుంది. సో నీకు బిజినెస్ ఆటోమేషన్ తెలుసు, వెబ్సైట్ తెలుసు, ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలో తెలుసు, ఆ క్లయింట్స్ పట్టుకుని ఎలా బిజినెస్ చేయాలో తెలుసు. దాంతో పాటు ఏమన్నాను, సోషల్ మీడియా మేనేజర్ అంటే ఆ అకౌంట్ అనేది ప్రాపర్ ఎలా క్రియేట్ చేయాలి, అకౌంట్ లోపల ప్రాపర్ గా కంటెంట్ ఎట్లా పెట్టాలి, మెటా సేఫ్ గైడ్ లైన్స్ ప్రాపర్టీస్ ఎలా చేసుకోవాలి, యూట్యూబ్ ఒక గైడ్ లైన్స్ అనేది ఎలా తీసుకోవాలి, యూట్యూబ్ ముందర వచ్చి నువ్వు వీడియోస్ చెప్తావా, లేకపోతే ఏఐ వీడియోస్ చేస్తావా, లేకపోతే ఎవరైతే కొన్ని లక్షల కోట్లు పెట్టి వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, మంచి మంచి క్లిప్స్ తీస్తారు, వాటికి నువ్వు వైరల్ మార్కెటింగ్ చేస్తా అనేది నీ చేతిలో ఉంది. అందరికి యూట్యూబ్ లో పెట్టి సంపాదించాలని తెలుసు, అందరికి ఏ వీడియో చెప్పాలని తెలుసు, కానీ ఆ వ్యూస్ కి లక్షల కొద్ది వ్యూస్ ఎలా తెప్పాలి సార్, పైసా పెట్టు రూపాయి కొట్టు. బయట ఒకటి చేయాలంటే 1,00,000 వ్యూస్ కి 40,000 తీసుకుంటాడు, దరిద్రం అంటే 30,000 తీసుకుంటాడు. అదే పని 30,000 పని నువ్వు 10,000 చేయొచ్చు. వరస్ట్ కేసెస్ 10,000, మ్యాక్సిమం నుంచి 20,000. ఇదంతా ఒక టైం ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇదంతా నువ్వు యూట్యూబ్ మార్కెటింగ్ ప్రాపర్ గా నేర్చుకున్నావు అనుకో, బయట 30 నుంచి 40,000 మినిమం కాస్ట్. ఒక్కొక్కడు ఒక వ్యూకి ₹1 అంటాడు, అంటే నీకు కావాల్సిన వాళ్ళకి చూపించాలి. సో దాంతో ఎట్లా బిజినెస్ చేసుకోవాలి, వైరల్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎలా తెప్పించుకోవాలో అన్ని కవర్ అయితే బై. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే సోషల్ మీడియాని మనం పిండి పిప్పి చేయవచ్చు అన్నమాట. అర్థమైందా సార్? ఇది సోషల్ మీడియాని మనము పిండి పిప్పి నేను చెప్పినవన్నీ ప్రూఫ్సే, మీకు అన్ని లైవ్ గా చూపిస్తాను, ఏ అని అడతా. సరే అర్థమవుతుందా సబ్జెక్ట్? యా డెఫినెట్లీ స్వాస్, సారీ ఫర్ ద ట్రబుల్. నేను చెప్పాల్సింది చాలా ఉంది. ఐ విల్ టేక్ 10 minutes మోర్. సో ఇక్కడ సోషల్ మీడియా గురించి చెప్పాను కదా. తర్వాత ఇంకా చెప్పుకుంటా పోతే మనకు మెటాస్, గూగుల్ యాడ్స్. మెటాస్ అనమాట, ఇప్పుడు ఎవరు ఓపెన్ చేసినా సరే వాట్సాప్ లోపల యాడ్స్ వస్తాయి. మళ్ళీ ఇది ఎవరు చేస్తారు సార్? వీఆర్ గోయింగ్ టు డూ డిజిటల్ మార్కెటింగ్ మేనేజ్, మనమే చేస్తాం. తర్వాత నువ్వేం చేస్తావు, ఇన్స్టా ఓపెన్ చేస్తావు, ఇన్స్టాల్ యాడ్స్ వస్తాయి. నువ్వు ఫేస్బుక్ ఓపెన్ చేస్తావు, ఫేస్బుక్ యాడ్స్ వస్తాయి. నువ్వు మెసెంజర్ ఓపెన్ చేస్తావు, మెసెంజర్ లో యాడ్స్ వస్తాయి. నువ్వు థ్రెడ్స్ ఓపెన్ చేస్తావు, థ్రెడ్స్ లో వస్తాయి. ఇవన్నీ కలిపి చేసేదే మెటాస్ అనేది అంటాం. తర్వాత నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేస్తావు, యూట్యూబ్ లో యాడ్స్ వస్తాయి. తర్వాత నువ్వు వెబ్సైట్ ఓపెన్ చేస్తావు, వెబ్సైట్ లోపల యాడ్స్ వస్తాయి. నువ్వు యాప్స్ ఓపెన్ చేస్తావు, యాప్ ఓపెన్ చేస్తే వస్తుంది. నువ్వు జీమెయిల్ ఓపెన్ చేయి, అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. నువ్వు ఎక్కడ పోయినా కానీ యాడ్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం, గూగుల్ యాడ్స్ అనేది నేర్చుకుంటాం. ఇది ఫుల్ డిమాండ్ సబ్జెక్ట్. మెటాస్, గూగుల్ యాడ్స్ అనేది ఫుల్ డిమాండ్ సబ్జెక్ట్. ఎందుకంటే 95% ఆఫ్ ద ఆడియన్స్, అంటే నువ్వు పాజిటివ్ సైడ్ ఆలోచిస్తే 95% ఆఫ్ ద మార్కెట్. మళ్ళీ 5% ఎక్కడ ఉందో సార్ నాకు కూడా తెలియదు, ఒకవేళ ఉన్న అది కాస్ట్లీ సబ్జెక్ట్. కాబట్టి 95% ఆఫ్ ద మార్కెట్ మెటాస్, గూగుల్ యాడ్స్ లోనే ఉంది. నువ్వు దీన్ని కరెక్ట్ గా నేర్చుకున్నావు అనుకో, యూ క్యాన్ డూ సూపర్ జాబ్స్ అన్నమాట. అంటే పైసలు పెట్టు, ఆన్లైన్ లో పెట్టుబడి పెట్టు, అంటే వేస్ట్ చేసినట్టు కాదు. ఇట్స్ ఏ మనీ గేమ్, 100% మనీ గేమ్. ప్రాపర్ గా ఒక స్ట్రాటజిక్ వేలో ఎలా కావాలి, ఒక బిజినెస్ ఉంది, ఒక బిజినెస్ కి లీడ్స్ కావాలంటే లీడ్స్, సేల్స్ కావాలంటే సేల్స్ ఎలా తెప్పాలో కూడా ఇంకా కవర్ అవుతుంది. లేదు సార్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కొన్ని కోట్ల కొద్ది ప్రోడక్ట్ ఉంది, అలాంటి కొనేవాళ్ళు కూడా మార్కెట్ లో ఉంటారు. ఫ్రాంచైజ్ ఉంటాయి, గుడ్ ఫ్రాంచైజ్ ఉంటుంది, బ్యాడ్ ఫ్రాంచైజ్ ఉంటుంది. గుడ్ ఫ్రాంచైజ్ అని మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బ్యాడ్ ఫ్రాంచైజ్ అని చెప్పి తీసుకొని లాభం కొట్టిన వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. అట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి గుడ్ అండ్ బ్యాడ్ మొత్తం ఉంది సార్. చెప్పుకున్న పోతే మస్తు ఉంది సోది. మళ్ళీ ఎవరైతే ఆన్లైన్ లో ఇన్స్టెంట్ గా నువ్వు కోట్లు పెట్టి స్కూల్ స్టార్ట్ చేసినావు, కోట్లు పెట్టి హాస్పిటల్ స్టార్ట్ చేసినావు, వాళ్ళకి ఏం కావాలి, కస్టమర్స్ కావాలి, స్టూడెంట్స్ కావాలి, పేషెంట్స్ కావాలి. ఎండ్ ఆఫ్ ది డే ఏమంటున్నా, అందరు ఫోన్ లో అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ఇవ్వాలి సార్ నేను చెప్తా. ఎట్లా ఇస్తావు, స్ట్రాటజీస్ ఉన్నాయి చెప్తా. లీడ్ కావాలా, కస్టమర్ ఇన్ఫర్మేషన్. సేల్ కావాలా, నీ దగ్గర ప్రోడక్ట్ ఉంటే డైరెక్ట్ అమ్మిపిస్తా. కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, టైం పడుతుంది. సో నువ్వు పెట్టే ప్రతి ఒక్క రూపాయికి లెక్క కడతా. సింపుల్ గా చెప్పాలంటే మన పేరెంట్స్ నీకు ₹100 ఇస్తే ₹100 ఏం చేసినావు అంటావు. ఇక్కడ 100% నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నువ్వు మెటాస్ లోపల రూపాయి పెట్టినా, గూగుల్ యాప్ లోపల రూపాయి పెట్టినా, ప్రతి ఒక్క డీటెయిల్ నీకు కరెక్ట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట. దాని మెట్రిక్స్ అర్థం చేసుకోవాలి. ఇగో భయ్, నువ్వు ఈ నెల 1,00,000 పెట్టినావు, నీకు వచ్చిన లీడ్స్ ఇన్ని, నీకు వచ్చిన సేల్స్ ఇన్ని, దాని మొత్తం రిపోర్టింగ్ కూడా ఎలా చేయాలో చెప్తాం. ఇలా మొత్తం చేసే వాళ్ళని, ట్రాక్ చేసే వాళ్ళని ఏమంటారంటే పర్ఫార్మెన్స్ మార్కెటర్స్ అంటాం. ఇది నేర్చుకోవడానికి కూడా మార్కెట్ లో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది అంటాం. వన్ ఆఫ్ ఎక్సలెంట్ సబ్జెక్ట్. ఇన్స్టెంట్ గా బిజినెస్ తెప్పించే, ఆన్లైన్ లో పెట్టుబడి పెట్టు, అంటే ఆన్లైన్ లో యాడ్స్ అనేది రన్ చేయి, రిటర్న్స్ అనేది వస్తాయి. నువ్వు ₹100 పెడితే 100 వస్తుందా, ₹100 పెడితే 500 వస్తుందా, ₹100 పెడితే 1000 వస్తుందా అని సెకండరీ థింగ్. సో నేను ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ₹1,00,000 పెట్టినా నాకు కోట్లు వస్తుంది. అదే ₹1,00,000 నేను ఏదన్నా నా క్లాసెస్ అడ్మిషన్ పెట్టుకుంటే నేను కోట్లు దాట లక్షల్లోనే ఉంటా. సో ఒక క్యాడ్బరీ చాక్లెట్ ఆన్లైన్ అమ్మాలంటే కష్టం, ఎందుకంటే పైసా ఎక్కువ అవుతుంది. అదే క్యాడ్బరీ చాక్లెట్ నువ్వు ఇంకొక క్యాడ్బరీ చాక్లెట్ చేసినావు, అది డైరెక్ట్ అమ్మే బదులు
100 మంది ఫ్రాంచైజీ ఆ లోకల్లో నువ్వు అమ్ముకోమని చెప్తున్నా. ఇలా చెప్పుకున్నప్పుడు మస్తు ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటాం. మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. నీకు 20,000 జాబాలు కావాలన్నా, లక్షల కొద్ది జాబ్ కావాలన్నా మార్కెట్ మొత్తం ఇక్కడ ఉంది. ఇన్స్టెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఇన్స్టెంట్ గా బిజినెస్ అనేది 2 3 తెచ్చి చూపించే ఏకైక స్కిల్ ఏది అంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఇది కూడా మన దాంట్లో కవర్ అవుతుంది సార్, ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాత సో ఇదంతా చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఇమేజెస్ అనేది డిజైన్ చేయాలి. దాని లోపల కంటెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా పెట్టాలి. వీడియోస్ కావాలంటే వీడియోస్ అనేది చేయాలి. ఇవన్నీ ఒక కేటగిరీ అంటే గ్రాఫిక్ డిజైనింగ్ లేకపోతే వీడియో ఎడిటర్ అంటాం. ఆ లెవెల్లో కాకపోయినా సరే నీకు ₹1,00,000 ప్రాజెక్ట్ వస్తే ₹1,00,000 ప్రాజెక్ట్ తగ్గట్టు ఎలా చేయాలో నీకు చెప్తాను. కోట్ల కొద్ది ప్రాజెక్ట్ వస్తే దాని తగ్గట్టు ఎలా చేయాలో నీకు ఆ స్కిల్స్ అనేది రెడీగా ఉంటాయి. నువ్వెంత ప్రాక్టీస్ చేస్తే అంత సబ్జెక్ట్ వస్తుంది భయ్. నువ్వెంత ప్రాక్టీస్ చేస్తే నీకు అంత సబ్జెక్ట్ వస్తుంది. సో ఇక్కడ మీకు కంటెంట్ మార్కెటింగ్ అనేది వస్తుంది. దాంతో పాటు గ్రాఫిక్ డిజైనర్ అనే రోల్ వస్తుంది. దాంతో పాటు వెరీ 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 ఇంపార్టెంట్ సార్, ఇవన్నీ నువ్వు మేనేజ్ చేస్తున్నావు కదా, ఇంతకుముందు చెప్పినా కదా, ఇవన్నీ తీసుకుంటే ప్రాపర్ గా వెబ్సైట్ లోపల కావాలంటే వెబ్సైట్ లోపల, సోషల్ మీడియా కావాలంటే సోషల్ మీడియాలో, మార్కెటింగ్ చేసుకోవాలంటే మార్కెటింగ్. సో ఇక్కడ మీకు సోషల్ మీడియా మేనేజర్ అని ఒక టాస్క్ అంటే నీకు ఒక రోల్ కూడా వస్తుంది. ఇవన్నీ మన సబ్జెక్ట్ లో కవర్ అవుతాయి. ఇప్పటివరకు ఏదైతే చెప్తానో 100% మార్కెట్ లో డిమాండ్ ఉన్న టాపిక్ సార్. దీని గురించి డీటెయిల్ గా రేపు మనం తెలుసుకుందాం. అంతేనా సార్ అంటే లేదు. ఇప్పుడు ఏదైతే నీకు చెప్పినానో బిజినెస్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్క బిజినెస్ కి నేను చెప్పినవన్నీ కావాలి. వాళ్ళకి బిజినెస్ కి వెబ్సైట్ అనేది కావాలి. వాళ్ళ బిజినెస్ కి వెబ్సైట్ ఉంటే సరిపోదు. గూగుల్ ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళ బిజినెస్ అనేది టాప్ లో రావాలి. నాకు ఇన్స్టెంట్ గా కావాలి, నాకు ఇన్స్టెంట్ గా టీ కావాలి, కాఫీ కావాలంటే అక్కడ యాడ్స్ అనేది రన్ చేసుకో. లాంగ్ జర్నీలో నువ్వు ముందుకెళ్ళాలి అంటే గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఉంటుంది. జీబీబీ అంటారు, గూగుల్ మై బిజినెస్ అంటారు, జిఎంబి అంటారు. మీకు నచ్చింది ఏదని అనుకోండి. నియర్ మీ కొట్టినా, హోటల్ కొట్టినా, రెస్టారెంట్ కొట్టినా, థియేటర్ కొట్టినా అన్నీ వస్తాయి కదా. దాన్ని ఆర్గానిక్ దాన్ని ఎట్లా బూస్ట్ చేసుకోవాలో కూడా నేను చెప్తా. అంటే ₹1 ఖర్చు పెట్టకుండా బిజినెస్ 2 3 ఎలా చేసుకోవాలో కూడా దీనిలో కవర్ అవుతాయి. అట్లాంటి మస్తుగా ఉన్నాయి సార్. ప్రతి ఒక్క బిజినెస్ కి ఏం కావాలో మొత్తం ఇందులో కవర్ అయిపోతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది నీకు? యు ఆర్ గోయింగ్ టు బి బిజినెస్ రెడీ ఆల్సో. ఓకేనా సార్? తర్వాత ఫ్రీలాన్సింగ్. ఈ డైలాగ్ మీకు గుర్తే ఉండొచ్చు. ఏంది నాన్న ఎన్టీఆర్ సార్ అంటారు అనమాట. ఎన్టీఆర్ గారు అంటారు ఏమని? సింపుల్ గా చెప్పాలండి, ఎందుకు నాకు నీకు చదవాలంటే పిచ్చి అంటారు. సో ఎందుకు నాన్న ఇబ్బంది పడుతున్నావు, ఖాళీగా ఉండు, లేకపోతే నేను చేస్తాపు అది ఇది అంటుంటారు కదా. అలాంటి వాళ్ళకి నేను ఫ్రీలాన్సింగ్ అనేది బెస్ట్ అంట. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మా కోర్స్ వచ్చేసి జస్ట్ ₹1,000 కి ఇస్తున్నాం. వేరే వాళ్ళకి ఫుల్ కోర్స్ కావాలంటే 10,000 కి ఇస్తున్నాం. ఎవరికైతే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కావాలో వాళ్ళకి జస్ట్ 7,000 కి ఇస్తున్నాం. ఫ్రీలాన్సింగ్ అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1,000, ఫుల్ కోర్స్ కావాలంటే 10,000, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కావాలంటే 7,000 మీకు వస్తుంది. మళ్ళీ ఫ్రీలాన్సింగ్ అంటే సరే భయ్ నువ్వు నాకు 10,000 కట్టినావు, ఈ 10,000 నేను ఫస్ట్ నీ క్లాసెస్ లో చేసుకోవచ్చు అంటే నేను చెప్పే క్లాసెస్ కంప్లీట్ కోర్సు 4 months ప్లస్ ఉంటుంది. దాంట్లో 2 months కరెక్ట్ గా విన్నావు అనుకో, నువ్వు 10 సంపాదిస్తావా, 20 సంపాదిస్తావా, 30 సంపాదిస్తావా, నీ ఇష్టం భయ్. ఫ్రీలాన్సింగ్ లో రియల్ గా డబ్బులు ఆన్లైన్ లో జెన్యున్ ఎలా సంపాదించాలో నేను చెప్తాను. వెబ్సైట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, కంటెంట్ మార్కెటింగ్ కావచ్చు, ఎస్సీఓ కావచ్చు, ల్యాండింగ్ పేజెస్ డిజైన్ కావచ్చు, క్రియేటివ్ అసెట్స్ కావచ్చు, ఏఐతో వీడియోస్ చేయడం కావచ్చు, ఏఐతో కంటెంట్ ప్రిపేర్ చేయడం కావచ్చు, ఏఐతో యాప్స్ కావచ్చు, ఏఐతో వెబ్సైట్ కావచ్చు. నీ బ్రెయిన్ ని నువ్వు పైసల కింద మార్చుకో. నీ బ్రెయిన్ నీ టైం ని పైసల కింద మార్చుకుంటావు. అలా ఎలా చేయాలో ఆల్రెడీ నేను కొన్ని వందల కొద్ది ప్రాజెక్ట్స్ కి పెద్ద పెద్ద వాళ్ళకి నేను ఆల్రెడీ ఫ్రీలాన్స్ చేస్తున్నా సార్. నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఇందులో చెప్తా. ఒక్కసారి కోర్సు నేర్చుకున్న వాళ్ళు ఏముంటారు తెలుసా? ఖాళీగా మాత్రం ఉండరు భయ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కోర్సు నేర్చుకొని వాళ్ళు ఖాళీగా అయితే ఉండరు. అంటే ఏం చేస్తారు తెలుసా? ఓపెన్ గా చెప్పాలంటే వెన్ యు లర్న్ ఫుల్ డిజిటల్ మార్కెటింగ్, నువ్వు తురుంబాయి అంటాం కదా, వెన్ యు లర్న్ ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ నువ్వు ఖాళీగా అయితే ఉండవు భయ్. ఖాళీగా అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు అంటావు కదా, అలాంటి వర్డ్ అయితే ఉంది. ఎందుకంటే నీ బ్రెయిన్ లో అది చేయాలి, ఇది చేయాలి, జాబ్ చేయాలి, జాబ్ అవ్వకపోతే ఇది కావుతుంది. ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఒక బ్రెయిన్ ఉంటది కదా, ఏం చేయాలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ నీ దగ్గర ఒక కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది. నువ్వు ఎంత పైసలు పెట్టినా రాదు. నువ్వు ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నావు అనుకో, నీకు ఆటోమేటిక్ గా మల్టిపుల్ ఐడియాస్ వస్తాయి. నీ బ్రెయిన్ లెవెల్ వే ఆఫ్ థింకింగ్ కూడా మారుతుంది. అది చేయాలి, ఇది చేయాలి, అది చేద్దాం, ఇది చేద్దాం ఏదైతే ఉంటో నువ్వు ఎగ్జిక్యూషన్ లెవెల్ కి తీసుకొని పోతావు. థింకింగ్ వేరు, ఎగ్జిక్యూషన్ కి వేరు. దీనికి ఏమైనా ఖర్చు కావాలి సార్ అంటే అవసరం లేదు సార్. 1000 నుంచి 2,000 ఖర్చు పెడితే ఈ 1000కి 2,000కి లక్షల కొద్ది బిజినెస్ ఎలా తెప్పించుకోవాలో చెప్తా. నువ్వు నేను చెప్పినట్టు కరెక్ట్ గా 4 నుంచి 5 నెలలు నువ్వు ఫాలో అయినావు అనుకో, నువ్వు బయట చాలా మంది లక్షలు పెట్టి కోర్స్ నేర్చుకుంటారు, కొన్ని లక్షలు పెట్టి కాలేజ్లో జాయిన్ అవుతారు కదా. అలాంటి సబ్జెక్ట్ కూడా పక్కనే పెడితే రెవెన్యూ పరంగా, స్కిల్ పరంగా ఎలా చేయాలో నేను చెప్తా భయ్. అంటే నీకు టైం ఇంపార్టెంట్, స్కిల్ ఇంపార్టెంట్,
ఈ టైమ్ స్కిల్ ని ప్రాపర్ గా చేసుకొని నువ్వు ఎప్పుడైతే వెళ్తావు నీకు మనీ కూడా ఇంపార్టెంట్. ఒక ప్రొఫెషనల్ వచ్చి అదే పని చేయాలంటాడు, లక్షలు తీసుకుంటాడు. అదే కొత్త చేయాలంటే 10-20 వేలకు చేస్తాడు. అలాంటి స్కిల్స్ నేను నీకు చెప్తాను సార్, ఇండస్ట్రీ సీక్రెట్స్. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక్క కోర్స్ నేర్చుకుంటే మన కోర్స్ ఏం వచ్చేసి AI ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు. ఇది మనకు ట్యూస్డే రోజు స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. 1 minute సార్. ఇదంతా మీకు ఏ ద్వారా కూడా చూపిస్తాను. ఇదంతా మనకు 28th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 28th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. 7:30 to 8:30 PM అనేది ఉంటుంది. మీకు ఇంకా కావాలంటే నేను కొన్ని క్వరీస్ కూడా తీసుకుంటా, క్వశ్చన్స్ కూడా తీసుకొని 9 PM వరకు ఎండ్ చేస్తాను అనమాట. దీని లోపల మీరు నాకు రూపాయి పెడితే మినిమం 3 నుంచి 5 ఇస్తా సబ్జెక్ట్. బయట 30,000, 50,000, 25,000, 70,000 జిఎస్టీలు కట్టి ఇబ్బంది కట్టి కూడా ఇక్కడ నేర్చుకొని ఫుల్ హ్యాపీగా సాటిస్ఫైర్. ఇక్కడ మీరు ఏదైతే 10,000 కడతారో మాకు దీంట్లో ఆల్రెడీ జిఎస్టీ ఇంక్లూడెడ్. వీఆర్ ఏ జెన్యూన్ ట్యాక్స్ పేయర్స్, జిఎస్టీ పేయర్స్ కూడా. దాంట్లో ఎలాంటి డోకా లేదు. మా ప్రూఫ్స్ కూడా మీకు సబ్మిట్ చేస్తాం కావాలంటే. ఇక్కడ నేనేమంటున్నా సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. బయట దానికి మీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే, మేము ఇచ్చే AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏదైతే ఉందో మీరు ఒక్క బ్యాచ్ కి పే చేస్తే మీరు మల్టిపుల్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ క్లాసెస్ వినొచ్చు, మల్టిపుల్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కూడా వినొచ్చు. మీకు 500 days రికార్డింగ్ యాక్సెస్ కూడా ఉంటుంది. వీ హావ్ స్టార్టెడ్ KKM.digital. అంటే ఏం చేశారంటే దిస్ ఇస్ అవర్ కంపెనీ నేమ్, KKM డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్. వీఆర్ గోయింగ్ టు మేక్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్. మాకే ప్రాజెక్ట్స్ వస్తాయి. మా మా ఎంప్లాయీస్ ఇప్పుడు ఎంత సార్ తెలుసా అంటే, ఒకరితో స్టార్ట్ ఇప్పుడు 17 మంది సార్. మాకు ఆఫ్లైన్ బ్రాంచ్ కూడా ఉంది. ఎక్కడ సార్? సారీ, ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పడం లేదు, ఆఫ్లైన్ లొకేషన్ ఉంది. మీరు నన్ను కలవాలంటే 3 to 5 మధ్యలో వచ్చి కలవచ్చు. మండే టు ఫ్రైడే, మండే టు సాటర్డే, ఎనీథింగ్. ఇక్కడ ఎవరైతే ఉన్నారో 15+ స్టూడెంట్స్ మన డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్సే. మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే మేమే ఆపర్చునిటీ ఇస్తాం, మేమే జాబ్ ఇస్తాం. ఇంతకంటే బెటర్ ఉండదు. మేము బయట నుంచి తెచ్చుకోలే. మా స్టూడెంట్స్ వేరే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. మా స్టూడెంట్స్ వేరే డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ లో పనిచేస్తున్నారు. దట్ ఈస్ అవర్ క్యాపబిలిటీ. ఓకేనా సార్? మా స్టూడెంట్స్ మా దగ్గర పనిచేయడం కాదు, మా స్టూడెంట్స్ వేరే డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ లో పనిచేస్తున్నారు. మా స్టూడెంట్స్ వేరే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్స్ లో పనిచేస్తున్నారు. అలాంటి సబ్జెక్ట్ ఇస్తాను మీకు. తర్వాత ఇప్పుడు ఏదైతే మీకు అన్నానో మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా. గుర్తుంది కదా సార్? ఈ కోర్స్ నేర్చుకుంటే మీకు ఏముంటుంది సార్? సింపుల్ గా, ఇంకా అయిపోలేదు ఆపండి ప్లీజ్ అంటాం కదా. ఇక్కడ కూడా మన కోర్స్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 10,000, 4 months ప్లస్ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది, 500 days రికార్డింగ్ అనేది ఉంటుంది. మీకు ఒక లింక్ వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి సార్. ఐఎమ్ స్టాపింగ్ గారు, మీకు ప్రూఫ్లు చూపించాలి కదా. 1 minute. థ్యాంక్ యూ సార్. 1 minute. మీకు ప్రూఫ్లు చూపిస్తా. 1 minute సార్, జస్ట్ ఏ మినిట్. దేవా ఒక్కసారి పేమెంట్ లింక్ ఇవ్వవా నాకు? దేవా ఒక్కసారి పేమెంట్ లింక్. ఇది మీ పేమెంట్ లింక్ బై. మీకు ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేసి ఇట్లా ఉంటుంది సార్. మీకు ఆ లింక్ ఓపెన్ చేసి ఇట్లా ఉంటుంది. మీరు కట్టే 10,000కి ఏమేమి ఇస్తాం సార్ అంటే, ఇది పేమెంట్ గేట్వే. మీరు కట్టే ప్రతి ఒక్క రూపాయి 99% మా కంపెనీ అకౌంట్ లో డైరెక్ట్ పడతాయి. మేము క్యాష్ తీసుకోము. ఆన్లైన్ లో మీరు మా అకౌంట్ కి వేస్తే మా వచ్చిన ప్రతి ఒక్క రూపాయికి 18% GST, 2 rupees 2% ట్రాన్సాక్షన్ ఫీజు, 5% ప్లాట్ఫామ్ ఫీజు, ఇంకా 2-3% వేరే దానికి. మినిమం మీరు 100 ఇస్తే 25 రూపాయలు బయటకే పోతాయి. 100% పేయర్స్. ఒకవేళ బిజినెస్ ఏమైనా ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది అనుకో, ప్రాఫిట్ లో కూడా 30% ట్యాక్స్ అనేది కట్టాలి. సో మీరు ఇచ్చే ప్రస్తుతం మేము ట్యాక్స్ ల్యాబ్ లో లేము. మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి మేము గవర్నమెంట్ ట్యాక్స్ కూడా కడతాం. అది మీ నుంచి తీసుకో. మీరు ఇచ్చే 10,000 అనేది కవర్ చేస్తాం. మళ్ళీ ప్లస్ GST లేదు, ఇంక్లూజన్ GST. మీరు ఒక్కసారి మాకు 10,000 ఫుల్ కోర్స్ కి కడితే మీకు ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఒక్క దెబ్బకి 2 పిట్టల దాకా. ఒక్క కోర్స్ కి మీరు 2 courses నేర్చుకోవచ్చు. అటు డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ 4+ months, 4 to 5 months ఉంటుంది. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వచ్చేసి 30 to 40 days మధ్యలో అయిపోతుంది అనమాట. అది ప్లస్ ఇది నేర్చుకోవచ్చు. మార్కెట్ లో దీనికి పైసలు కట్టి అక్కడ నేర్చుకొని ఇక్కడ నేర్చుకుంటారు. దిస్ వన్ స్టాప్ సొల్యూషన్ సార్. తర్వాత మన కోర్స్ వచ్చేసి 4+ months లైవ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ మీకు 15,000 ప్రీమియం బెనిఫిట్స్ ఉంటాయి. మేము బల్క్ లో తీసుకుంటాం కాబట్టి మీకు తక్కువకి ఇస్తాము. ఆ కోర్స్ కూడా మేము ఇంక్లూడ్ చేస్తాం. మీకు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక డొమైన్, హోస్టింగ్ ఫ్రీగా ఎలా తెచ్చుకోవాలి, AI టూల్స్ అనేది ఎట్లా తెచ్చుకోవాలి, ఫ్రీ వర్షన్ ఒక లెవెల్ వరకు ఎట్లా వాడాలి, ఒక ఫ్రీ AI టూల్ ని వాడి లక్షల కొద్ది ఎట్లా సంపాదించాలి కూడా మేము చెప్తాం. ఆల్రెడీ మేము చేస్తున్నాము, మీకు కూడా చెప్తాం. మా సీక్రెట్స్ అన్ని చెప్తాం. డొమైన్ హోస్టింగ్ 1 year ఉంటుంది. మీకు డైలీ జరిగే రికార్డింగ్స్, 500 days రికార్డింగ్ యాక్సెస్ ఉంటాయి. 13 ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒక బిజినెస్ స్టార్ట్ అయితే స్టార్టింగ్ చెకింగ్ వర్క్ ఎలా ఉంటుంది? మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి వెళ్ళారు, ఆడు 50,000, 1,00,000 రూపాయలు బిల్ వేసిండు. అలాంటి సీక్రెట్స్ మీకు చెప్తా. ఆడు ఎట్లా చేస్తాడో అంతకంటే మంచిగా మీరే చేస్తారు. అలాంటి స్కిల్ ఇస్తా. నువ్వు నన్ను పిండుకోబోయి, నువ్వు పిండకపోయినా నేనైతే చెప్తా సబ్జెక్ట్. తర్వాత మన క్లాసెస్ మినిమం 120 to 140+ hours ఉంటుంది.
20+ ఇండస్ట్రీ కేస్ స్టడీస్. ఇంతకుముందు ఏదో స్టోరీస్ చెప్పినా కదా, రియల్ టైమ్ లో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ని వాడి వాళ్ళ స్ట్రాటజీస్ ఏమున్నాయి, రియల్ టైమ్ కేస్ స్టడీస్. పాతవి కాదు, మళ్ళీ పిజ్జాలో ఇప్పుడు మీరు చూస్తే పిజ్జా బర్గర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఎప్పుడో 1960s లో స్టార్ట్ చేసిండు. 30 minutes లో నీకు ఫ్రెష్ బర్గర్ ఇవ్వకపోతే, ఓకేనా, ఓపెన్ గా చెప్తున్నా భయ్, నీకు అది ఇవ్వకపోతే నీకు రిఫండ్ అన్న ఇస్తా, లేకపోతే ఫ్రెష్ పిజ్జా నీకు ఫ్రీగా ఇస్తా అని చెప్పేసి అప్పట్లోనే ఒకసారి. ఇప్పుడు మీరు జెప్టో 10 minutes డెలివరీ, బ్లింకిట్ సేమ్ డే డెలివరీ అని చెప్పి చూసారు. అది ఎప్పుడు ఆల్రెడీ 40 years బ్యాక్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. అట్లాంటి మంచి మంచి కేస్ స్టడీస్ అనేది మీకు చెప్తా. తర్వాత 20+ మనీ మేకింగ్ స్ట్రాటజీస్. నీ కోర్స్ నేర్చుకున్న తర్వాత 20 డిఫరెంట్ మెథడాలజీ చెప్తా. ప్రతి ఒక్కటి డిమాండ్ ఉన్నదే, కాంపిటీషన్ ఉన్నదే. ఆ కాంపిటీషన్ ఎట్లా బైపాస్ చేయాలో కూడా చెప్తాను అనమాట. తర్వాత 100+ AI టూల్స్. ఇక్కడ మీకు మన కోర్స్ లో లైవ్ సెషన్స్ ఎవరైతే 4 to 5 months రెగ్యులర్ గా వస్తారో వాళ్ళకి ఆల్రెడీ 50 to 70% టూల్స్ అర్థమైపోతాయి. సార్ ఇట్లా వాడుతుండు, ఏ టూల్ దేని గురించి వాడుతుండో మొత్తం ఫ్రీనే, ఎలా చేయాలో తెలుస్తుంది. మిగిలినంతా మేము డాక్యుమెంట్లు ఇస్తాం. తర్వాత మొత్తం నా సెషన్ ఇట్లా ఏదైతే ఉంది, ఇది కొంచెం ఫాస్ట్గా ఉన్నా కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా. 30 minutes 40 minutes 1 hour ఎక్కువ చెప్పడం కరెక్ట్ కాదు, కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా. మినిమం 4 to 6 months కూర్చోబెడతా పోయి మిమ్మల్ని అయితే. సో ఇది నేర్చుకోవడానికి మీ మొబైల్, ఇంటర్నెట్, ల్యాప్టాప్, డెస్క్టాప్ ఉంటే చాలు. యు ఆర్ గోయింగ్ టు బి 100% జాబ్ రెడీ, బిజినెస్ రెడీ, ఫ్రీలాన్సింగ్ రెడీ. నో నీడ్ టు పే ఎక్స్ట్రా రూపీ. మిమ్మల్ని మా టీం కానీ, నేను కానీ, మా కంపెనీ కానీ ఒక్క రూపాయి కూడా అడగదు. మీకు డెడికేటెడ్ జాబ్ అప్డేట్స్ వస్తాయి. మాకు ఎవరైనా అడిగితే మేమే మిమ్మల్ని వేరే దగ్గర కూడా పంపిస్తాం అన్నమాట. అలా ఉంటుంది. మీకు కోర్స్ కంప్లీట్ విత్ సర్టిఫికేషన్ ప్లస్ వాలిడేషన్ కూడా ఉంటుంది. ఎనీ వన్ క్యాన్ లెర్న్. స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, ఇంకెవరైనా కెరీర్ గ్యాప్ ఉంటే కెరీర్ గ్యాప్ కావచ్చు, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళు ఉండొచ్చు. ఎవరన్నా సరే బై, నీకు నా భాష అర్థమైతే నువ్వు నా సబ్జెక్ట్ నేర్చుకుంటావు. బయట ఇదే సబ్జెక్టు ఎక్కువ పెట్టి తక్కువ నేర్చుకుంటారు, నువ్వు ఇక్కడ తక్కువ పెట్టి ఒక లెవెల్లో నేర్చుకుంటావు. ఐ గివింగ్ దట్ అష్యూరెన్స్. ఓకేనా? ఇక్కడ మీరు మీ పేరుని ఎంటర్ చేస్తారు, మీ ఈమెయిల్ ఎంటర్ చేస్తారు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి పే అని చెప్పి కొడితే అయిపోతుంది. మీరు మా కోసం రిజిస్టర్ అయినట్టే. మీకు ఒక వెబ్సైట్ పోర్టల్ ఇస్తాము. ఆ వెబ్సైట్ పోర్టల్ని కూడా మీకు చూపిస్తాం. ఆగండి, ఇది రేపు మీకు ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. జస్ట్ ఎ మినిట్. సో వెన్ ఐ కమ్ హియర్, మన వెబ్సైట్ వచ్చేసి AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అని కొడితే మనది వచ్చేస్తుంది. సో ఇది మన కంపెనీ నేమ్ సార్, ఇది మన ఆఫీస్ అడ్రస్, ఇది మన కంపెనీ వెబ్సైట్. ఈ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అర్థమైపోతుంది. క్లిక్ ఆన్ లాగిన్. మాకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది, నేను చూపిస్తున్నాను మీకు ఒక్కసారి. కంటిన్యూ విత్ గూగుల్ 100% సేఫెస్ట్ సైట్. ఈ సైట్ కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది చెప్పడం అయితే జరిగింది. మేము ఎట్లా చేసామో కూడా మీకు చెప్తాం. ఓకేనా? నథింగ్ టు వరీ. లోడ్ అవుతుంది సార్, జస్ట్ గివ్ మీ. మా వెబ్సైట్ పోర్టల్ కూడా చూపిస్తా. అసలు మేము ఇచ్చింది నిజమా అబద్ధమా కూడా మీకు అర్థమవుతుంది. ఏమైంది దేవా, స్లోగా లోడ్ అవుతుంది వెబ్సైట్. జస్ట్ హోల్డ్ ఆన్ సార్, ఏం కాదు. యా, అయిపోయింది సార్. అథెంటికేషన్ అయింది. మై డాష్ బోర్డ్ అంటే మీరు ఇట్లా లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మై డాష్ బోర్డ్ వస్తుంది. దేవా ఏ బ్యాచ్? ఫిబ్రవరి బ్యాచా? ఎస్ సార్, ఫిబ్రవరి. సో ఇది ఫిబ్రవరి బ్యాచ్ బై. ఫిబ్రవరి తర్వాత మళ్ళీ జూలైలో స్టార్ట్ చేస్తాం. మధ్యలో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వచ్చింది. ఈ కోర్స్ ఓపెన్ చేసి మీరు ఇట్లా చూసుకుంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇది కాదు, కేకేఎంలోకి వెళ్ళారు. 1 వీక్ 1 week వచ్చారు. 1 week వచ్చానా? ఓకే, ఇదేనా? ఇదే సార్, ఇదే 5. 1 minute సార్, 1 minute సార్. సో ఇది డేటా సార్, ఇది డేటా సార్. ఇక్కడ మీకు కనిపిస్తున్న క్లాసెస్ మొత్తం ఇట్లా మేము మొత్తం చెప్తాం అన్నమాట. ఇక్కడ మేము మొత్తం చెప్తాం అనమాట. మొత్తం డేటా మీరు ఇక్కడ చూస్తే మొత్తం డేటా వస్తూనే ఉంటుంది. వెన్ యూ కమ్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సీ ద డేటా. ఇక్కడ మీకు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్, తర్వాత డైలీ క్లాస్ నోట్స్ మొత్తం ఉంటుంది. డైలీ నేను చెప్పే క్లాస్ నోట్స్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. ఫుల్లీ ఒక కార్పొరేట్ కంపెనీ ఎట్లయితే మెయింటైన్ చేస్తుందో అట్లా మేము మెయింటైన్ చేస్తున్నాం సార్. మొత్తం డేటా కనిపిస్తుందా? తర్వాత పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ క్లాస్ నోట్స్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ క్లాస్ నోట్స్ కూడా మీకు వచ్చేస్తుంది. ఏంది అది ఎట్లా చేస్తాం ఇట్లా చేస్తామని. తర్వాత మేము యాడ్ గైడ్స్, ఇట్లా గైడ్స్ అనేది మేము చాలా ప్రిపేర్ చేస్తున్నాము. ఇది మీరు గైడ్స్ కొనాలన్నా బయట మీరు ₹1,00,000 ఫీజు పెట్టినా దొరకదు. సో వీఆర్ ప్రిపేరింగ్ దిస్ వన్. నేను, ఇంకొక అబ్బాయి, ఇంకొక ఇద్దరం కలిసి మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నాం. ఒక్కసారి కోర్సు బయటకు వెళ్ళిందాక ఒక లెవెల్ సార్. మీరు స్క్రోల్ చేసే కొద్ది వస్తూనే ఉంటుంది. 700 పేజీల కంటెంట్ అనమాట ఇది. మొత్తం మీరు ఆరామ్సే చదువుకుంటారు. ఇంకా మీరు మమ్మల్ని నోట్స్ అడగరు,
మీరు ఆన్లైన్లో ఏది కూడా కొన్నారు, మొత్తం మీకు నాకు తెలియని సబ్జెక్ట్ కూడా ఇందులో ఉంది. నాకు ఇందులో 30% తెలుసు, ఆ 30% మార్కెట్కి 100% డిమాండ్ ఉంది. అంతకు మించి సబ్జెక్ట్ కూడా ఇందులో ఉందన్నమాట. మొత్తం డేటా A to Z డేటా ఇక్కడ ఉందన్నమాట. మీకు కనిపిస్తుందా సార్? ఇది కూడా డాక్యుమెంట్స్ మీకు ఇస్తాము. ఈ డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తాం అనమాట. లాగిన్ కూడా చేసుకోవచ్చు. ఏముంది తెలుసా? 160+ ఎక్స్పర్ట్ హ్యాక్స్, 60+ సీక్రెట్స్, 20 డీప్ చాప్టర్స్, 2026 అప్డేట్. 2026 వస్తే దాని తగ్గట్టు మళ్ళీ అప్డేట్ చేస్తాం కంటెంట్. యూఆర్ రెడీ ఫర్ దాట్. ఓకేనా? తర్వాత ఇగో ఇవన్నీ ఉన్నాయి బై, మళ్ళీ చూపిస్తుంది తీయండి. తర్వాత టూల్స్ అండ్ రిసోర్సెస్, అంటే ప్రతి ఒక్క బిజినెస్ కి ఎట్లా చేయాలి, కుప్పల కొద్ది కంటెంట్ ఉంది, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఏ యాడ్ ఆన్ సెషన్స్, లింక్డ్ ఇన్ మాస్టరీ, తర్వాత రెజ్యూమే బిల్డింగ్ సెషన్స్, అఫ్లైట్ మార్కెటింగ్, తర్వాత రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, కేకేఎం డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్, సహస్ర ఆప్టికల్స్, అడిషనల్ సెషన్స్ ఫ్రమ్ B5, తర్వాత వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఇగో ఇట్లా మొత్తం దాట్ ఇస్తాం. కుప్పల కొద్ది కంటెంట్ ఉంది బై. మీరు నంబర్ చూడండి. ఇదంతా మీరు ఎక్కడ క్లిక్ చేసినా సరే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇంట్రడక్షన్. ఇగో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఏంది మొత్తం ఉంటుంది అనమాట మీకు. తర్వాత మొత్తం డేటా ఉందా సార్? ఇలాంటి పోర్టల్ కూడా మీకు 500 days రికార్డింగ్ యాక్సెస్ ఇస్తాం అనమాట. 500 days మీకు రికార్డింగ్ యాక్సెస్ కూడా ఇస్తాం. సో అంటే మీరు బయటతో పోల్చుకుంటే యూ ఆర్ గోయింగ్ టు లర్న్ ఎక్సలెంట్ కంటెంట్ సార్. బయట 50,000, 70,000, లక్ష రూపాయలు పెట్టి నేర్చుకుంటారు. మీరు అదే స్కిల్, మాది కొత్త కంపెనీ బై, తక్కువ తీసుకొని ఎక్కువ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినా. ఓ 2 months తర్వాత 3 months తర్వాత మేము కూడా కోర్స్ ప్రైస్ పెంచుతాం. అందరి లెక్క కాదు, 15,000 అనేది లాస్ట్ మేము పెట్టుకున్న ప్రైజ్. తర్వాత వచ్చేసి మేమేం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సర్వీసెస్. మా టీమ్ మేమే ప్రిపేర్ చేసుకుంటున్నాం అంతే సార్. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగవచ్చు. మీకు కామెంట్స్ లో లింక్ వస్తుంది, మీకు కావాలంటే జాయిన్ కూడా అవ్వచ్చు. ఓకేనా సార్? డెమో నా కోర్స్ ప్రమోషన్ చెప్పినా, మార్కెటింగ్ చెప్పినా, మీకు ఏ టూల్స్ గురించి కూడా చెప్పాలి. నేను ఎక్కడున్నానో తెలియదు బై. నేనేం చేస్తున్నా మీకోసము ఇన్కాగ్నిటో మోడ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. నిజంగా సార్ చెప్పింది నిజమా కాదని చెప్పేసి నేనేం చేస్తున్నా, ChatGPT వితౌట్ లాగిన్ వాడుతున్నా. ChatGPT వాడతారు, ఏం వాడతారో మీ ఇష్టం. ChatGPT అనేది ఇగో ఇక్కడ ప్లాన్స్, ఇది ఏం లాగిన్ కాలేదు సార్, ఇదంతా డమ్మీ, లాగిన్ ఏం కాలేదు. డమ్మీ అంటే ఎవరన్నా చాట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమొస్తున్నా, ఈజ్ డిజిటల్, ఈజ్ DIGIT ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్, DEMA డిమాండ్ ఈజ్ మోర్ ఆర్ లెస్, మోర్ ఆర్ లెస్ అని చెప్పేసి ఫస్ట్ మీకోసం అది రాసుకున్నా. డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ అనేది ఏమంటున్నా, డిజిటల్ మార్కెటింగ్ స్టిల్ హై డిమాండ్ ఓవరాల్ బట్ ద టైప్ ఆఫ్ డిమాండ్ ఇస్ చేంజ్డ్. ట్రెండ్ తగ్గట్టు నేను చెప్తా. హై డిమాండ్ ఫర్ SEO స్పెషలిస్ట్ హూ క్యాన్ గ్రో ఆర్గానిక్ ట్రాఫిక్. పర్ఫార్మెన్స్ మార్కెటర్ ఇది కవర్ అవుతుంది. కంటెంట్ మార్కెటర్ ఇది కవర్ అవుతుంది. ఈమెయిల్ మార్కెటింగ్ ఇది అవుతుంది. వచ్చిన సేల్స్ రిపోర్ట్ తగ్గట్టు డేటా అనలిటిక్స్ అనేది ఉంటుంది. ఇది మన సబ్జెక్ట్ కాదు, రిపోర్ట్ అనాలిసిస్ చెప్తా. ఓకేనా? AI అసిస్టెంట్ మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ ఇంజనీరింగ్ ఫర్ మార్కెటింగ్ ఇది కూడా కవర్ అవుతుంది. బేసిక్ సోషల్ మీడియా పోస్టింగ్, సింపుల్ కాన్వా గ్రాఫిక్ డిజైన్, కాపీ పేస్టింగ్, కంటెంట్ వితౌట్ స్ట్రాటజీ అది బేకార్, ఇది మనకు ఉండదు. బెస్ట్ ఆఫ్ బెస్ట్ స్ట్రాటజీస్ చెప్తా. గూగుల్ యాడ్స్, GA4, మెటాడ్స్ ఇవన్నీ ఇంతకు మీకు చెప్పిన వాళ్ళు వస్తాయి. వాట్ ఆర్ ద కంపెనీస్, COMPNS కంపెనీస్ HIRNG హైరింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఓ 2-3 సార్లు ఫీడ్ ఇస్తే అదా దానికి అర్థమైపోతుంది. వాట్ ఆర్ ద కంపెనీస్ హైరింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా? SEO స్పెషలిస్ట్, ఇంప్రూవ్ వెబ్సైట్ ర్యాంకింగ్స్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజర్, కంటెంట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, మార్కెటింగ్ అనలిస్ట్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, గ్రోత్ మార్కెటింగ్. ఇది ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు చేస్తారు. మార్కెటింగ్ ఆటోమేషన్ స్పెషలిస్ట్, దీంట్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు చేస్తారు. కామర్స్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ఓ 2 to 3 years సేల్స్ మీద గట్టిగా పట్టుంటే యూ కెన్ డూ వెరీ గుడ్ థింగ్స్. ఇక్కడ వచ్చిన దాంట్లో 80% మన సిలబస్ కవర్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, అన్ని జాబ్స్ కంటే అన్ని జాబ్స్ కాదు, డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్పీరియన్స్ బట్టి కూడా ఈ రోల్స్ వస్తాయి. వీడు ఇచ్చిన ఆన్సర్ లో 80% మీరు కవర్ అయినట్టే. అన్ని రావు, మళ్ళీ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటాయి కొన్ని. స్కిల్స్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్, ఇది వస్తుంది, గూగుల్ యాడ్స్ వస్తుంది, మెటా యాడ్స్ వస్తుంది, గూగుల్ అనలిటిక్స్ వస్తుంది, కీవర్డ్ రీసెర్చ్ వస్తుంది, ఈమెయిల్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, బేసిక్ ఎస్ఎంఎల్ మన దాంట్లో ఉండదు, ఉంటే బెస్ట్ అనమాట. మరి నేను చెప్పను, కానీ ఏతో ఎట్లా చేయాలో చెప్తా. ఎక్కడ పోయినా సాఫ్ట్ స్కిల్స్ కామన్, ఇవన్నీ వస్తాయి. నేనేమంటున్నా, కంపెనీస్ COMPNS కంపెనీస్ HIRNG హైరింగ్, కంపెనీస్ హైరింగ్ లిస్ట్ అని చెప్పేసి రాస్తున్నా. దానికి అర్థమైపోయింది డిజిటల్ మార్కెటింగ్ ఏ కంపెనీస్ ఆడుతున్నా అని చెప్పేసి. నువ్వు గూగుల్ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్ తీసుకున్నా, బింగో తీసుకున్నా, లేకపోతే యూట్యూబ్ తీసుకున్నా, గూగుల్ కంపెనీ కూడా మనకు కావాలి. సో ప్రతి ఒక్క కంపెనీకి మనకు కావాలి. ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఇవ్వలేను సార్. IT సర్వీసెస్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో మనం ఉన్నాం కాబట్టి ఆ ప్రోడక్ట్స్ మన దగ్గర కోసం, మనం లేకపోతే అట్టర్ ఫ్లాప్ ఉందా సార్ డేటా అంతా. సరే సార్, ఇది కూడా వద్దు. సాలరీస్, SALARIS సాలరీస్, RANGs ర్యాంజెస్ ఇన్ ఏ టేబుల్ ఫర్ FRESHR ఫ్రెషర్స్ అండ్ EXPERINC. ఏదో తప్పుగా రాస్తున్నా బై, దానికి అర్థమైపోయింది బాధ. ఏమంటున్నా, ఫ్రెషర్ అయితే 2 నుంచి 5 లక్షల ప్యాకేజ్ స్టార్టింగ్. చాలా మంది ఇంటర్న్షిప్ అంటున్నారు,
ఫస్ట్ నీకు టెస్ట్ పెడతాడు, ఇంటర్న్షిప్ అనే టెస్ట్. నువ్వు నిజంగా మంచిగా పర్ఫామ్ చేసినావు అనుకో మంచి ప్యాకేజ్ ఇస్తాడు. లేదు నువ్వు నేర్చుకుంటున్న ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉందనుకో వాడు మెల్లమెల్లగా అమౌంట్ ఇచ్చేసి మినిమం విత్ ఇన్ 1 year లో మినిమం 15,000 to 20,000 ప్యాకేజ్ అయితే అందరికి వస్తుంది. ఎక్కువ చెప్పాను, తక్కువ చెప్తా, కానీ సబ్జెక్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. నువ్వు దాన్ని గట్టిగా చేసుకున్నావు అనుకో మంచి ప్యాకేజెస్ వస్తాయి. 1 to 3 years కావాలంటే 4 to 8, ఇదంతా నేను చెప్పింది కాదు, అక్కడ ఉన్న డేటా చెప్తున్నా. శాలరీ బై స్పెషలైజేషన్ ఇవన్నీ వస్తాయి. శాలరీ బై కంపెనీ టైప్, స్మాల్ ఏజెన్సీ అయితే మినిమం 2 లక్షలు ఇస్తుంది, స్టార్ట్అప్ అయితే మినిమం 3 లక్షలు ఇస్తుంది, మిడ్ సైజ్ కంపెనీ అయితే 4 లక్షలు ఇస్తుంది, లార్జ్ ఐటీ కంపెనీస్ అయితే మినిమం 4 to 4.5 lakh ప్యాకేజెస్ మన స్టూడెంట్సే కొట్టారు. ప్రోడక్ట్ అయితే ఆ ప్రోడక్ట్స్ ని మార్కెట్లకు తీసుకొని వెళ్ళాలి, కొంచెం ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ తీసుకుంటారు అనుకో 3 years 5 years ఎక్స్పీరియన్స్ తీసుకుంటే 6 లక్షల నుంచి 12 లక్షల ప్యాకేజెస్ ఉంటుంది. నేనేమన్నా ఫ్రీలాన్సింగ్ అన్నా, LAC ఫ్రీలాన్సింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్ టాపిక్స్ అనేది అడుగుతున్నా. ఈ టాపిక్స్ కూడా కవర్ అయితే లేదో మీకు అర్థమైపోతుంది. నేనేం లాగిన్ కాలేదు సార్, లాగౌటే అడుగుతున్నా. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఫ్రీలాన్స్ డిమాండ్ ఫుల్ గా ఉంది. గూగుల్ యాడ్స్, PPC, పేపర్ క్లిక్ డిమాండ్ ఉంది. మెటాడ్స్ ఇవన్నీ మీకు జబర్దస్త్ కవర్ అయితే డిమాండ్ అయితే ఉంది. తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంది, కంటెంట్ మార్కెటింగ్ ఉంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంది, లోకల్ SEO పండగ చేసుకో, ఈ కామర్స్ మార్కెటింగ్ ఉంది, కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్ ఇది ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది, మీకు కొన్ని కవర్ చేసే టాపిక్స్ ఇది కూడా అయింది. మార్కెటింగ్ అనాలిటిక్స్ నాకున్న డెప్త్ తోని రిపోర్ట్స్ అనేది ఎట్లా తీయాలి, నిజంగా మనం చేసిన క్యాంపెయిన్స్ కి సేల్ వచ్చిందా లేదా, ఎక్కడ గ్యాప్ ఉందని చెప్పాను. నాట్ ఏ బిజినెస్ అనలిస్ట్, ఐ విల్ చూసాం ఇక్కడ ఇచ్చిన దాంట్లో 90% మీకు టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఎసెన్షియల్ టూల్స్ మళ్ళీ గదే సోది గదే డేటా, దీని గురించి మొత్తం రేపు డీటెయిల్స్ గా రేపు చెప్తా. టిపికల్ ఫ్రీలాన్సింగ్ ప్రైజింగ్ ఇన్ ఇండియా ఏమంటుండవు, SEO ఆడిట్ చేయాలంటే ఇంత, మంత్లీ SEO చేయాలంటే ఇక ఇదంతా మీరు నేర్చుకుంటారు బై. ఇంతకంటే ఓపెన్ గా చెప్పాను. అండ్ స్టాపింగ్ ఇయర్ బోర్ కొట్టేస్తుంది. మీ నుంచి 20 minutes సెషన్ తీసుకో, అంటే 10-15 minutes క్వరీజ్ తీసుకొని నేను క్లోజ్ చేస్తా. నచ్చిందా సార్ డెమో నచ్చిందా సార్? డెమో నచ్చింది అందరికి? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. జస్ట్ కెరీర్ పాత్ అనేది చెప్పాను అంతే. అమ్మా అడగండి అమ్మా, సారీ. మీరేం నేర్చుకుంటారంటే వెన్ టైప్ ఇన్ గూగుల్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటున్నాం అన్నది వస్తుంది టాప్ 5 లో. ఇది మేము స్టార్ట్ చేసి 1 year సార్ అయ్యింది. మార్కెట్ లో మీరు చూసుకుంటే కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి యాడ్స్ ఇచ్చుకో. ఇక్కడ మీరు చూసి ఇక్కడ యాడ్ వస్తుంది, ఇక్కడ మీరు ఇక్కడ చూసి ఇది ఛానల్, ఇది తర్వాత ఇదే. మళ్ళీ ఇవన్నీ ఎట్లా చేయాలి సార్? చాలా ఉన్నాయి ప్రూఫ్స్, రేపు చూపిస్తా. ఇవన్నీ రేపు నేను మీకు చూపిస్తా బై, నథింగ్ టు వరీ. మీరు కట్టే ప్రతి ఒక్క రూపాయి ఏమేమి ఇస్తామో ఇక్కడ మొత్తం డీటెయిల్ గా ఉంటుంది సార్ మీకు. ఓకేనా? ఇదంతా నేనే బై, ఇదంతా మేమే చేశాము. ఇగో మేము ఇచ్చే టాపిక్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇంట్రడక్షన్, వెబ్సైట్ అండ్ హోస్టింగ్, తర్వాత కంటెంట్ డెలివరీ నెట్వర్క్, వర్డ్ప్రెస్, GA4, GTM, GSM, బ్లాగింగ్ విత్ blogger.com, SEO మాస్టర్, సోషల్ మీడియా ఆప్టిమేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, ఫ్రీలాన్సింగ్ రోడ్ మ్యాప్, అంటే జర్నీ చెప్పేస్తా మొత్తం. సో ఇక్కడ సిలబస్ కావాలంటే సిలబస్, ప్రాజెక్ట్స్ కావాలంటే ప్రాజెక్ట్, రిజిస్టర్ కావాలంటే రిజిస్టర్, మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు బై. ఎస్ యూ కెన్ ఆస్క్ మీ సార్ క్వశ్చన్స్. అంటే తక్కువ టైంలో ఎక్కువ చెప్పాలని చెప్పి కొంచెం ఫాస్ట్గా చెప్పినా సార్. ప్రాసెస్ అయితే మరింత వరస్ట్గా ఉండదు, చాలా డీటెయిల్గా మంచి ఎగ్జైటింగ్ టాపిక్స్ తోని, ట్రెండింగ్ టాపిక్స్ తోని, గుడ్ ఏంది బ్యాడ్ ఏంది, అప్పట్ ఎట్లా వాడారు, ఇప్పటి ఎట్లా వాడతారు, ఫ్యూచర్ ఎట్లా వాడతారు, చాలా మంచిగా చెప్తాను అనమాట. ఓకేనా? అది మీరే సార్ క్రెడిట్. సార్ అడగండి అమ్మా, సారీ అమ్మా, అడగండి అమ్మా బుజ్జి. యా సార్ అడగొచ్చు సార్. ఇఫ్ యూ రేజ్ యువర్ హ్యాండ్ ఆర్ యూ కెన్ స్పీక్ విత్ మీ డైరెక్ట్లీ. రేపు డెమో ఉంది, డెమో కూడా వినండి, ఏం కాదు. బట్ అవర్ కోర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ July 28, 2026, కమింగ్ ట్యూస్డే ఈవినింగ్ 7:30 PM to 8:30 PM. నెక్స్ట్ బ్యాచ్ అయితే 12,000 to 15,000 అయితే ఫిక్స్ సార్. ఇదైతే మంచిగా యూటిలైజ్ అనేది చేసుకోండి. EMI కావాలంటే 11,000, 5,500 ఒకలాగా, 5,500 లాగా చేయొచ్చు 2 installments లో. లేదు సార్ ఒకటేసారి కడతా అంటే 10,000. కానీ మీరు కట్టే ప్రతి ఒక్క రూపాయికి 3 నుంచి 5 సబ్జెక్ట్ ఇస్తారు. ఓకేనా? జస్ట్ చూద్దాం. హలో, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. అడగొచ్చు సార్, ఏదో మౌన పోరాటం లెక్క ఉంది. నేనేదో సార్ ఏమో గట్టిగా చేసి అందరు సైలెంట్ అయిపోయారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి అమ్మా. సారీ. ఐఎమ్ సునీత. చెప్పమ్మా సునీత. ఓన్లీ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో ఏమేం టాపిక్స్ కవర్ చేస్తారు? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అగైన్ సార్? డెఫినెట్లీ అమ్మా, మీకు ఆ టాపిక్స్ మొత్తం ఒక URL ఇస్తాం మీకు. జస్ట్ టైపింగ్ గూగుల్ PERFORMANC పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ తెలుగు, PLUG తెలుగు అని చెప్పి నేను తెలుగులో చెప్తా కాబట్టి తెలుగులో పెట్టుకున్నా. ఫస్ట్ రిజల్ట్ మనదే.
పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. ఇక్కడ మీరు ఓపెన్ చేసి ఆర్ గోయింగ్ టు గెట్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు ఏమేమి వస్తాయి సార్ అంటే వెన్ యూ కమ్ డౌన్ 1 minute రియల్ టైంలో 1 minute సార్ టాపిక్స్ ఉన్నాయి మొత్తం. సో ఫౌండేషన్స్ అండ్ ఫనల్స్, ల్యాండింగ్ పేజ్ అండ్ సేవ్ కంప్లీట్ అంటే ఇంతకు మించి సబ్జెక్ట్ ఉంటుంది, మీరు ఇబ్బంది పడకండి. రియల్ టైంలో Okay. మనం ఏం చేస్తామంటే బిజినెస్ ఒక రిక్వైర్మెంట్స్ అన్ని ఉన్నాయి అనుకోండి, డైరెక్ట్ మెటాస్, గూగుల్ యాడ్స్, కన్వర్షన్ ట్రాకింగ్, తర్వాత రిపోర్టింగ్ వరకు అయిపోతుంది. ఒకవేళ అది లేదనుకోండి, వాళ్ళకి ఫాస్ట్ గా ల్యాండింగ్ పేజెస్ ఎలా డిజైన్ చేయాలి, ఫాస్ట్ గా వెబ్సైట్స్ అనేది ఎలా చేయాలి, ఏఐతో ఎట్లా చేయాలి, వర్డ్ ప్రెస్ ఎంఎస్ తో ఎట్లా చేయాలో నాకు నా నాలెడ్జ్ తో నేను చెప్తాను. దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ ద కరెంట్ ఇండస్ట్రీ. ఫ్యూచర్ ఇండస్ట్రీ కూడా మోర్ దాన్ ఇనఫ్. అది అంటే అక్కడి వరకు నేను వెళ్ళను, దట్ ఈస్ ఇనఫ్. సెకండ్ వన్, వెబ్సైట్ లో అయిన తర్వాత మొత్తం చూసుకొని గూగుల్ కి సబ్మిట్ చేస్తాం అనమాట. గూగుల్ సర్చ్ కన్సోల్, GTM, GA4 అని నేర్చుకుంటారు. తర్వాత అకౌంట్ సెటప్ ప్రాపర్ గా చేసుకొని ఫస్ట్ మెటాక్స్, తర్వాత గూగుల్ యాడ్స్. డిపెండ్స్ అపాన్ ద బిజినెస్. అది లీడ్ కోసం అయితే లీడ్ జనరేషన్ ఎట్లా చేయాలి, అది సేల్ అయితే సేల్ జనరేషన్ కోసం ఎట్లా చేయాలి. సో ఇలా చూసుకొని రిపోర్టింగ్ కూడా చేద్దాం. ఇది కంప్లీట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ విత్ ట్రాకింగ్. ఓకేనమ్మా? ఓకే అంతే. ఓకే సార్. మొత్తం ఉంటుందమ్మా దీంట్లో. సో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఫండమెంటల్స్, ల్యాండింగ్ పేజ్ కన్వర్షన్ ఆప్టిమైజేషన్, మెటాస్ మాస్టరీ, గూగుల్ యాడ్స్ మాస్టరీ, అడ్వాన్స్ ట్రాకింగ్ అనలిటిక్స్, రీటార్గెటింగ్ అండ్ ఫనల్ మార్కెటింగ్, రిపోర్టింగ్ ఆటోమేషన్ థియరీ, లైవ్ ప్రాజెక్ట్ ప్రాక్టీస్ కూడా. ఈ ప్రాజెక్ట్ కూడా ఎట్లుంటుందంటే నా దగ్గర వచ్చే వాళ్ళు 100% స్టూడెంట్స్ ఉంటే 80% బిజినెస్ పీపుల్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, హౌస్ వైఫ్స్, కెరీర్ డ్రాప్అవుట్స్ ఉంటారు. ఈ 10 to 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెంట్ పర్సూయింగ్ లేటెస్ట్ ఫ్రెష్ అవుట్స్ అంటే లేటెస్ట్ ఎవరైతే కంప్లీట్ అయినారో. నా దగ్గర స్టూడెంట్స్ ఎక్కువ, ప్రొఫెషనల్స్ ఎక్కువ. స్టూడెంట్స్ కూడా గట్టిగా అర్థం చేస్తారమ్మా నా దగ్గర. ఓకేనా? ఓకే. ఇందులో సోషల్ మీడియా మార్కెటింగ్ కవర్ అవుతుందా సార్? ఓన్లీ పర్ఫార్మెన్స్. మెటాట్స్ అంటే అదేనమ్మా, మెటాట్స్ కూడా కవర్ అవుతుంది. మెటాట్స్ మీరు Cover అడిగిన అవుతుంది. మీరు అడిగిన ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే Yeah. ఓకే సార్. ఓకే. క్లాసెస్ అంటే ఓన్లీ పర్ఫార్మెన్స్ తీసుకుంటే క్లాసెస్ ఏ టైంలో ఉంటాయి సార్? అమ్మ, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఆల్రెడీ మనకు సెషన్ స్టార్ట్ అయింది. అది మార్నింగ్ 11:30 to 12:30 ఉంటుంది. మీరు ఎప్పుడు జాయిన్ అయినా సరే యు ఆర్ గోయింగ్ టు గెట్ ద రికార్డింగ్స్ ఆల్సో. రికార్డింగ్స్ Okay. ఉంటాయి, అప్కమింగ్ సెషన్స్ లో వినొచ్చు. ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత లేదా నేను ఫస్ట్ నుంచి వింటా అంటే అప్కమింగ్ సెషన్స్ వినొచ్చు. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ పేజెస్ ఎన్ని పర్ఫార్మెన్స్ కావాలంటే అన్ని పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ సెషన్స్ వినొచ్చు అన్న. నథింగ్ టు వరీ. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, సారీ. అంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో గూగుల్ యాడ్స్ కూడా అని అన్నారు కదా, కంప్లీట్ గా గూగుల్ యాడ్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్పేస్తారా? అంటే చెప్తానమ్మా. ఓన్లీ బేసిక్స్ కవర్ చేస్తారా? బేసిక్స్ కవర్ చేయనమ్మా. ఓకేనా? ఐ హ్యావ్ ఎన్ Okay. ఎక్స్పీరియన్స్. డబల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ క్రోర్స్ నేను రన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మీకోసం చెప్పాలంటే ఒక 10 crores వరకు నాకు తెలిసిన ఆర్గనైజేషన్ నేను రన్ చేస్తున్నాను. ఓకేనా? యా, ఓకే. ఎందుకంటే చెప్తానమ్మా. గూగుల్ యాడ్స్ అనేవి మోర్ డిఫికల్ట్ కదండి, సో మెటా యాడ్స్ కంటే కూడా. అమ్మా దట్స్ వై సింపుల్ అమ్మా. మెటాట్స్, గూగుల్ యాడ్స్ అనేది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంతే. మనం ఎంత ప్రాపర్ ఇన్పుట్ ఇస్తే ఆల్గోరిథం అంత మంచిగా పనిచేస్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ అదే. దట్ ఈస్ ద సింపుల్ ఆన్సర్ ఫర్ ఎనీ వన్. మెటాట్స్ చేస్తారా, రీమార్కెటింగ్ చేస్తారా, గూగుల్ యాడ్స్ చేస్తారా, దాంట్లో డిమాండ్ జన్, సర్చ్ క్యాంపెయిన్, షాపింగ్ క్యాంపెయిన్స్, ఎనీథింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్, ఏ క్యాంపెయిన్స్ ఏది తీసుకున్నా సరే ప్రాపర్ ఫీడింగ్ ఇవ్వాలి, ప్రాపర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవ్వాలి. కస్టమర్ కి ఏం కావాలో ఆలోచించి, బిజినెస్ కి ఏం కావాలో ఆలోచించి, రెండింటిని ప్రాపర్ గా అనాలిసిస్ చేసి, కాంపిటేటివ్ అనాలిసిస్ చేసి ఒక ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకుంటే చిన్న ట్రయల్ బడ్జెట్ 5,000 పక్కన పెట్టేసి నెక్స్ట్ 5,000 నుంచి చూసుకుంటే you are going to make a super business with Google Ads and Meta Ads also. Okay na? ఓకే ఓకే. థ్యాంక్ Done యూ. అమ్మా. Yeah, thank you. సార్ ఇంకా సార్ సార్ ఇంకేమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఓకే దెన్ ఐ విల్ డ్రాప్. సార్ అడగొచ్చు సార్, నేనేం అనుకోను. ఒక అమ్మాయి అడిగింది, ఒక అబ్బాయి అడిగారు, ఇంకెవరో డ్రాప్ అయ్యారు. యూ కెన్ స్పీక్ విత్ మీ. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మా సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి అమ్మా, చెప్పండి సార్. అక్కడ మైక్ బటన్ ఉంది, ఆ మైక్ బటన్ మీద క్లిక్ చేసి మీరు నాతో మాట్లాడవచ్చు. కిరణ్ చెప్పండి. కిరణ్ సార్, ఇది నాది అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఉంది. అబ్రాడ్ కన్సల్టెన్సీ ఐడియా ఉంది సార్. ఓకే దానికోసం నేను ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి సార్? సార్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకోండి సార్, అయిపోతుంది. మీకు ఓన్లీ ఇన్స్టెంట్ గా యాడ్స్ కావాలా? మీ బిజినెస్ కి వెబ్సైట్ ఉందా సార్? మీ కన్సల్టెన్సీకి వెబ్సైట్ వెబ్సైట్ ఉంది. ఓకే, అంటే ఇంకా అది లాంచ్ కాదు, ఇంకొక 2-3 days లో లాంచ్ అవుతుంది. మీరే చేసుకుంటారు సార్ మొత్తం ఒక్కసారి అర్థమైతే.
ఓకేనా? ఫస్ట్ 10 డేస్ లోనే మీకు పిక్చర్ అర్థమైపోతుంది. ఓకేనా? యా ఓకే. యా ఐఎమ్ సజెస్టింగ్ ఎవరైతే కావాలో యూ కెన్ టేక్ ఏ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సార్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో డైరెక్ట్ బిజినెస్ ఒక రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీ దగ్గరనే ప్రాజెక్ట్ తీసుకొని మీదే ఎగ్జిక్యూట్ చేస్తాను. డిజిటల్ మార్కెటింగ్ లో చాలా బేసిక్ నుంచి ఒక నెక్స్ట్ లెవెల్ డేటా ఉంటుంది. దానికి మా ఇట 20,000, 15,000, 30,000 కడుతున్నారు. దీనికి 20, 40, 50 లక్ష రూపాయలు కడుతున్నారు. 2 కోర్సులు కలిపి మనం 10,000 కి ఇస్తున్నాం సార్. బట్ అల్టిమేట్ వర్షన్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ ఫీడ్బ్యాక్, అది గుడ్ బ్యాడ్ ఐ విల్ యాక్సెప్ట్. కానీ 1 month రెగ్యులర్ గా సెషన్స్ వస్తే సార్ ఎందుకు ఇలా అంటున్నారో మీకు అర్థమైపోతుంది సార్. చాలా రీసెర్చ్, చాలా హ్యాక్స్, నా సీక్రెట్స్ అని, నా ఎక్స్పీరియన్స్ సీక్రెట్స్ అని మీకు చెప్తాను. ఓకేనా? యా థ్యాంక్ యూ కిరణ్ గారు. సార్ ఇంకా సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్ సార్. రేపు ఈవినింగ్ 6 o'clock కి కలుద్దాం డెమోను. మీరు కాలేజ్ ఎప్పుడు పే చేయవచ్చు, డెమోకి వెయిట్ చేసి పే చేసినా అభ్యంతరం లేదు. కానీ ఏదున్నా సండే మండే వరకు చూసుకోండి బై. ట్యూస్డే రోజు కొంచెం హడావిడి ఉంటుంది, ట్యూస్డే రోజు కూడా మీరు పే చేయవచ్చు. బట్ ట్రై టు టేక్ ఏ గుడ్ డెసిషన్. యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎక్సలెంట్ వర్షన్ ఆఫ్ ద సెషన్స్. ఓకేనా? దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ వీకెండ్, హ్యాపీ సాటర్డే, హ్యాపీ సండే. బాయ్ బాయ్. బాయ్ Thank you, సార్, బాయ్ sir. సార్. అమ్మా చెప్పండి, అమ్మా చెప్పండి. Thank you, sir. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ లక్ష్మి. సార్ ఇంకెవరు ఉన్నారా సార్? ప్రసాద్ గారు చెప్పండి సార్. మీ గాస్మెస్ సబ్జెక్ట్ వచ్చిందా సార్? సారీ ఏదో ఫాస్ట్ గా చెప్పాను. సెషన్స్ అయితే సూపర్ గా ఉంటాయి, నథింగ్ టు వరీ. ఓకేనా? సో హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. హ్యాపీ సండే, హ్యాపీ వీకెండ్. టాటా బై బై, సీ యూ. యా మీకు మా వాళ్ళు లింక్స్ పెడుతున్నారు సార్. కాసేపట్లో మీకు మెసేజెస్ కూడా టంగ్ 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 అని చెప్పి పడతాయి. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ దట్ వర్షన్ ఆఫ్ దట్ వన్. యూ కెన్ చెక్ దట్ టెంప్లెట్ ఆల్సో. ఓకేనా? యా థ్యాంక్ యూ సార్. బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే, సీ యూ టుమారో. థ్యాంక్ యూ.